నమస్కారం. మన శరీరంలో అతిపెద్ద కమాండ్ సెంటర్ అంటాం, అది మెదడు. దానికి సంకేతాలు ఇచ్చే హైవే వెన్నుముక. మనకి ఈ వ్యవస్థలన్నీ ఎంత సున్నితమో అంత శక్తివంతం కూడా. మనం నడిచినా మాట్లాడినా అంతెందుకు చిన్నగా ఆలోచన చేయాలన్నా సరే అవి చాలా చక్కగా పనిచేయాలి, వాటి పనితీరు బాగుండాలి. కానీ ఈ మధ్య కాలంలో అన్ఫార్చునేట్గా చూసుకుంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, ఒత్తిడి వల్ల కావచ్చు, మనకి తలనొప్పి మొదలుకొని స్పైనల్ కార్డ్లో కూడా ఎన్నో ఇష్యూస్ ఉంటున్నాయి, జటిలంగా ఉంటున్నాయి ఆ సమస్యలన్నీ కూడా. ఎవరిని కదిలించినా సరే ఏదో ఒక సమస్య చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటిని డీకోడ్ చేద్దాం. అండ్ అట్లనే రోజు చిన్న చిన్న సమస్యలుగా మనం చూస్తూ ఉంటాం, అవి ఫ్యూచర్లో ఇగ్నోర్ చేస్తే ఎటువంటి పెద్ద సమస్యలు అవుతాయి, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తాయి, వాటి గురించి ఈనాటి మన షోలో మాట్లాడుకుందాము. కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు ద షో సార్. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కామన్ క్వశ్చన్, అందరికీ ఉండే కామన్ క్వశ్చన్తో స్టార్ట్ చేసుకుందాం షోని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్సెంట్ మైండెడ్గా ఉంటున్నారు జనాలందరూ చూసుకుంటే. ఇప్పుడు కార్ ఎక్కుతాం, లేకపోతే బండి ఎక్కుతాం, ఎక్కి ఇంటికి వచ్చేస్తాం, కానీ మలుపులు లేకపోతే ఇండికేటర్ వేసామా, హార్న్ కొట్టామా, ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాము. అండ్ అట్లనే ఒక్కోసారి చూస్తే ఇంట్లో ఫ్రిడ్జ్ తెరుస్తాం ఏదో తీద్దామని, కానీ మర్చిపోతాం. వెనక్కి తిరిగి మళ్ళీ ఎక్కడైతే ఆలోచించాం అక్కడికి వెళ్తేనే మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఏమైనా వార్నింగ్స్ అయినా మనకి బాడీ నుంచి వచ్చేది? మతిమరపు అని చెప్పొచ్చు, బట్ ఓవరాల్గా మీరు దట్ ఈస్ క్వైట్ కామన్. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కూడా ఇంట్లో పెన్ తీసుకుంటే అది రాసుకుందాం అని చూస్తాం, ఏం రాద్దామని మర్చిపోతాం. మోస్ట్ ఆఫ్ వాట్ ఐ డూ, మార్కెట్కి వెళ్తాం కొనడానికి, ఇది తీసుకురా ఇంట్లో ఏదో లిస్ట్ చెప్తారు, సో వీ గో టు మార్కెట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాం, ఏదో తెమ్మని చెప్పావు, ఏం తెమ్మని చెప్పావు అనేసి. సో దట్ క్వైట్స్ కామన్. బట్ యంగర్ జనరేషన్స్లో ఇట్స్ మోస్ట్ ఆఫన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఒకటి. రెండు, స్ట్రెస్ ఉండడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫోకస్ వల్ల ఏమవుతాయంటే ఈ రోజువారీ కాన్వర్జేషన్స్ కానీ లేకపోతే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వవు. మనకు గుర్తుండాలి అంటే రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయితేనే గుర్తుంటాయి. సో ఫోకస్ లేనప్పుడు మీరేదో చెప్తారు, నేను పట్టించుకోలేదు, నా బ్రెయిన్లోకి వెళ్ళనే లేదు అది. నా తలలోపలికి వెళ్తే నాకు గుర్తుంటుంది, నా తలలోపలికి వెళ్ళనే లేదు అది. మీరు మాట్లాడుతుంటారు, నేను ఫోన్ చూసుకుంటుంటాను, లేదా ఎవరైతే అడుగుతారు, నేను టీవీ చూస్తుంటాను, సంథింగ్ ఏదో డిస్ట్రాక్టెడ్గా ఉంటాను. అవతల వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా నా బ్రెయిన్ లోపలికి వెళ్తే రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అవ్వనప్పుడు గుర్తుండే ఛాన్సే లేదు. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ ద కామన్ రీజన్. రెండు, స్ట్రెస్. సో మల్టిపుల్ ఇన్పుట్స్ బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి. మీరు మాట్లాడుతుంటారు, టీవీ వస్తూ ఉంటుంది, బయట ట్రాఫిక్ ఉంటుంది, నేను ఫోన్ చూసుకుంటుంటాను, ఆఫీస్ నుంచి ఏదో ఫోన్ వస్తుంది. సో మల్టిపుల్ ఇన్పుట్స్ బ్రెయిన్కి వెళ్తాయి ఒకేసారి. ఎన్ని వెళ్తున్నప్పుడు బ్రెయిన్ దాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటుంది. ఓకే, ఇది ప్రయారిటీ, ఇది గుర్తుండాలి, ఇది నెక్స్ట్ ప్రయారిటీ, ఇది గుర్తుండాలి. ఓకే, ఇది నాకు అవసరం లేదు ప్రస్తుతానికి, ఇది ప్రయారిటీ కాదు, నేను దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. సో దానివల్ల కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతాయి. దానివల్ల మతిమరుపు, లేకపోతే ఈ క్లారిటీ లేకపోవడం, తాళాలు మర్చిపోవడం, లేకపోతే మార్కెట్లో మర్చిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు కదా, పిల్లల్ని అంతా ఫోన్లోనే ఉంటున్నావు, బయట ప్రపంచంలో ఉండట్లేదు అని అంటూ ఉంటారు. సో స్పీకింగ్ ఆఫ్ విచ్, మనకి డూమ్ స్క్రోలింగ్ ఎవరైనా సరే, పిల్లలు కాదు పెద్దలు కాదు, అందరూ ఇప్పుడు రీల్స్ చూస్తున్నారు. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఒక 50-60 చూడందే ఎవరు ఆగట్లేదు. సో ఇది హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ బ్రెయిన్? యాజ్ అ న్యూరో సర్జన్ మీరు చాలా చూస్తూ ఉంటారు కేసెస్, హౌ డూ యూ సీ దిస్? దీని జస్ట్ అసలు ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ముందు ఒక చిన్న బేసిక్ ఫ్యూ థింగ్స్ విల్ డిస్కస్. ఓకే. సో బ్రెయిన్లో రివార్డ్ సెంటర్ అని ఉంటుంది ఒకటి. అంటే రివార్డ్ సెంటర్ ఏంటి అంటే మనకి హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి, లేకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాటిలో మోస్ట్ కామన్ ఉండేది డోపమిన్ అంటాం. సో వెన్ ఎవర్ సంథింగ్ హ్యాపీ హ్యాపెన్స్, లేదా ఒక మంచి విషయం జరిగింది అనుకోండి, డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయి, డోపమిన్ సర్జ్ ఉంటుంది. సో దాన్ని హ్యాపీ సెంటర్ లేకపోతే హ్యాపీ హార్మోన్ అంటాం. ఏ కారణం వల్ల ఈ హ్యాపీనెస్ వస్తుంది, లేకపోతే ఏ కారణం వల్ల ఈ హార్మోన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆర్ రివార్డ్ ఏదైతే మాట్లాడుతున్నామో, దట్ షుడ్ బి అ పర్మనెంట్ రివార్డ్ ఆర్ లాంగ్ లాస్టింగ్ రివార్డ్. ఇప్పుడు మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తిన్నాం అనుకోండి, కాసేపే, బట్ అదే సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ వాచ్ ఎ మూవీ, దట్ ఎక్స్పీరియన్స్ విల్ లాస్ట్ ఫర్ 3 hours. సిమిలర్ ఎక్స్పీరియన్స్ యూ రీడ్ ఎ గుడ్ బుక్, దట్ ఎక్స్పీరియన్స్ విల్ లాస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్. మంచి బుక్ చదివాను, ఒక 6-7 hours, ఓకే, యూ ఫీల్ నైస్, ఓకే ఆ బుక్లో ఇలా అన్నారు, ఇలా జరిగింది, యూ ఇమాజిన్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. సేమ్ హార్మోన్ లెవెల్స్ ఫుడ్ తిన్నప్పటికీ, సినిమా చూసిన దానికి, బుక్ చదివిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి. సో ఈ షార్ట్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో అది మల్టిపుల్గా బ్రెయిన్ క్రేవ్ అవుతూ ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ కాదు, కాసేపు హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఇంకా కావాలి.
సో ఒక రీల్తో ఆగదు, 1 2 3 మీరు అన్నట్లు డూమ్ స్క్రోలింగ్ టిల్ ద ఎండ్. ఇంకా ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అవి కూడా ఇంకా నా దగ్గర కొత్తవి ఏం లేవురా బాబు మళ్ళీ పాతవి చూసుకొని చెప్పే వరకు వీ కీప్ వాచింగ్. సో దట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఫోకస్ ఉండదు మనకి. సో ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం బ్రెయిన్ క్రేవ్ అవుతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ సో దట్ ఇట్ ఈస్ నాట్ క్రేవింగ్ ఫర్ దట్ లాంగ్ షార్ట్ లాస్టింగ్ ఆర్ టెంపరీ హ్యాపీనెస్. లాంగ్ లాస్టింగ్గా ఆ మంచి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుంది, ఈ కెమికల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో డోపమిన్ అనేవి ఫాస్ట్గా పైకి వెళ్ళి ఫాస్ట్గా కిందకు వచ్చేలా కాకుండా స్లోగా గ్రాడ్యువల్గా పెరగాలి, మెయింటైన్ అవ్వాలి, స్లోగా తగ్గాలి. అప్పుడు మనకు లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఈ డూమ్ స్క్రోలింగ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ రీల్స్ వచ్చిన తర్వాత ఇంకొకటి మనం ఏం గమనిస్తున్నామంటే అటెన్షన్ స్పాన్ కూడా ఫోకస్ లాగానే అటెన్షన్ స్పాన్ కూడా ఉండట్లేదు, రైట్? సో ఇది వరకు 1 డేలు లేకపోతే మ్యాచ్లు మనం అవి చూసేవాళ్ళం, 5 డే మ్యాచెస్ కూడా. ఇప్పుడు T20 చూడడానికి ఇష్టపడుతున్నాము. అండ్ అటెన్షన్ స్పాన్ ఒక దాని మీద ఇంతసేపు కూడా ఒక 10 సెకండ్స్ కూడా నిలవట్లేదు మన బ్రెయిన్ కానీ ఫోకస్ కానీ. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మనం దీని నుంచి బయట ఎలా పడాలి సార్ అసలు? సేమ్ ఇందాక చెప్పింది ఇన్స్టెంట్ రివార్డ్. ఇప్పుడు మీరు పిల్లల్ని చూస్తారు, వాడు అలా చేస్తాడు, వాడికి చిన్నప్పటి నుంచి లేదు ఇలా కరెక్ట్ కాదు నాన్న ఇది అని చెప్పి నేర్పిస్తే వాడు లాంగ్ టర్మ్లో నేర్చుకుంటాడు. వాడు అడిగినట్టు వెంటనే ఇచ్చేసాం అనుకోండి, ఇన్స్టెంట్ రివార్డ్. వాడు ఏడ్చాడు ఇచ్చాము అయిపోయింది, మళ్ళీ వెంటనే ఇంకో దానికోసం ఏడుస్తారు, మళ్ళీ ఇస్తాం. నేర్పించినట్టు అని చెప్పడం కంటే కూడా సపోజ్లో ఒక మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, చాక్లెట్ అడుగుతాడు, వెంటనే చాక్లెట్ కొనిచ్చాం అనుకోండి, వాడు కాసేపు నార్మల్గా చాక్లెట్ తినేంతసేపు బాగానే ఉంటాడు. చాక్లెట్ అయిపోతారు, మీరు కొద్దిగా ముందుకెళ్ళగా ఇంకోటితో కనపడుతుంది, వెంటనే కావాలని అడుగుతారు, మళ్ళీ అది కొనిస్తారు. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇంకో బొమ్మ ఏదో కనపడుతుంది, అది కావాలి అంటాడు. ఆ ఇన్స్టెంట్ రివార్డ్, ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఉంటుంది చూసారు, ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ రివార్డ్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన ఇబ్బందులు. లాంగ్ లాస్టింగ్ ఉండాలి ఏదైనా కూడా, ఇన్స్టెంట్గా ఉండకూడదు. అదే రకంగా బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవాలి. సో మీరు అన్నట్లు ఆ T20 ఫార్మేట్ లాంగ్ ఇంతకుముందు ఒకప్పుడు మేము చిన్నప్పటి రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా చాలామంది లైక్ కొంచెం 90s and 80s ఏజ్ ఉండే వాళ్ళందరూ వీ ప్రిఫర్ టు వాచ్ టెస్ట్ మ్యాచెస్ బికాస్ వీఆర్ ఓకే. ఎంతసేపు అయినా స్లోగా బాల్ వేసినా, ఎంతసేపు ఒకటే బ్యాట్స్మెన్ ఆడుతూ ఉన్నా, డిఫెన్స్ ఆడుతున్నా, వీ టెన్ టు వాచ్. బట్ ఇప్పుడు అలా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. వచ్చామా 4 సిక్స్లు కొట్టామా, అవుట్ అయిపోయామా, వెళ్ళిపోయామా. సో దట్ ఈస్ ఆ ఇన్స్టెంట్ రివార్డ్ వల్ల జరుగుతున్నది. దీనివల్ల ఫోకస్ లేకపోవడం. సో ఆ ఇన్స్టెంట్ రివార్డ్ ఏదో వెంటనే హ్యాపీనెస్ వచ్చేయాలి. ఓపిక అనేది తగ్గిపోయింది జనాలకి. ఆ ఓపిక తగ్గిపోవడం వల్ల బ్రెయిన్కి కూడా ఓపిక ఉండట్లేదు. నేర్చుకోవాలి అంటే ఓపిక ఉండాలి. కొత్త విషయం ఏదైనా నేర్చుకోవాలంటే బ్రెయిన్ విల్ ట్రై టు మేక్ సమ్ న్యూ కనెక్షన్స్. కొత్తది ఏది చూసినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళి ప్రాసెస్ అయ్యి కొత్త కనెక్షన్స్ ఫామ్ అవ్వాలి. కొత్త కనెక్షన్స్ ఫామ్ అయితేనే లాంగ్ లాస్టింగ్గా గుర్తుంటుంది అది. కొత్త కనెక్షన్ ఫామ్ అయ్యే లోపలే యూ గివ్ న్యూ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉంటారు, ఒక నోట్స్ ఏదో రాయమంటాను, నోట్స్ రాసుకుందామని పెన్ను పేపర్ తీసుకున్న లేకపోతే నోట్స్ కాదు పోయి ఇంకొక ప్రాజెక్ట్ చెయ్యి అంటాను. పోయి ఆ ప్రాజెక్ట్ కోసం మీరు డీటెయిల్స్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. లేదు ఇంటికి వెళ్ళి ఇంకోటి కూరగాయలు తీసుకురా అని చెప్తారు. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫినిష్ వన్ టాస్క్. ఇంకే హౌ విల్ యూ రిమెంబర్ వాట్ ఈస్ సపోజ్ టు హ్యాపన్ నెక్స్ట్? బ్రెయిన్ కూడా అంతే. ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ అనలైజ్ చేసుకోవాలి, దానిలో ఇది స్టెప్స్ అనే ఒక ప్రోగ్రామ్ రాసుకుంటుంది బ్రెయిన్. దానికి తగ్గట్టు కొత్త కనెక్షన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కొత్త కనెక్షన్స్, న్యూరల్ కనెక్షన్స్ అంటే ఒక నర్వ్ సెల్కి ఇంకో నర్వ్ సెల్కి మధ్యలో కనెక్షన్స్ ఫామ్ అయితే కొత్త ఇన్ఫర్మేషన్ రిటైన్ అవుతుంది. అవి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. కనెక్షన్స్ ఫామ్ అయ్యే టైం కూడా ఇవ్వట్లేదు మనం. ఈ లోపల కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త రీల్, కొత్త మూవీ, కొత్త డిస్కషన్, కొత్త మాటలు. ఫోన్లో మెసేజ్ చదివే లోపలే టీవీలో స్క్రీన్, టీవీలో యాడ్ వచ్చింది అంటే ఇంకొకటి, ఈ లోపల ఇంకొకరు ఎవరో పిలిచారు పరిగెత్తాలి, ఈ లోపలే మళ్ళీ ఇంకో SMS. సో ఈ చక్కర్ వల్ల బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఫామ్ అవ్వవు. కనెక్షన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్ కనెక్షన్స్లోనే కొత్త ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ఆ కనెక్షన్స్లోనే కొత్త స్కిల్ నేర్చుకుంటాం. కొత్త ఇన్ఫర్మేషన్ రావడం కావచ్చు, కొత్త లాంగ్వేజ్ అవ్వచ్చు, కొత్త స్కిల్ అవ్వచ్చు, కొత్త మెమరీ అవ్వచ్చు. ఈ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఒక నర్వ్ సెల్కి ఇంకో నర్వ్ సెల్కి మొదలైన కనెక్షన్స్ కానీ, ఎన్ని సెల్స్ అట్లా కనెక్ట్ అవుతున్నాయి, ఎంత నెట్వర్క్ ఉంది మంచిగా, దాన్ని బట్టి మన బ్రెయిన్లో మెమరీ కానీ, ఫోకస్ కానీ, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే మన స్కిల్స్ కానీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ స్కిల్స్ లేనప్పుడు ఆ కనెక్షన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. నాట్ ఈవెన్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ టు ప్రొడ్యూస్ దట్ కనెక్షన్స్. నో పాయింట్, ఇంక ఇవన్నీ జరిగే ఛాన్సే లేదు. అలానే బ్రెయిన్ స్టోరేజ్ గురించి కూడా చాలామంది అంటుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కొంతమంది చాలా బాగా చదివేసుకుంటారు, మొత్తం అంతా బాగా రాయగలుగుతారు, మాట్లాడగలుగుతారు ఒకటి చదువుకున్న తర్వాత. కొంతమంది చదవలేకపోతారు. అది ఈజ్ ఇట్ ల్యాక్ ఆఫ్ మనకి ఫోకస్సా, లేకపోతే వాళ్ళు సరిగ్గా వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా ట్రైన్ అవ్వట్లేదా? వాట్ ఈస్ ఇట్ అక్కడ? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్రెయిన్? ట్రైన్ అవ్వకపోవడం ఏం లేదు. మై క్వశ్చన్ ఈస్, బ్రెయిన్లో మెమొరీ అనేది కెపాసిటీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందా, లేకపోతే అందరికీ ఒకే విధంగా ఉంటుందా? ఏం ఉండదు. ఎవ్రీబడి ఈస్ బార్న్ ద సేమ్ వే.
ఓకే. ఇది మన బ్రెయిన్ ఈజ్ నాట్ ఎ పెన్ డ్రైవ్ 16 GB 32 GB లేకపోతే 1 TB 2 TB అని స్టోరేజ్ కెపాసిటీ నిండిపోయింది వీ కెనాట్ స్టోర్ మోర్ అనే అట్లా కాదు. ఓకే. బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎవాల్వింగ్ ఆర్గాన్. న్యూరోప్లాస్టిసిటీ అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది బ్రెయిన్లో. సో ఏంటంటే బ్రెయిన్ అనేది మనం ఎంత ట్రైన్ చేస్తే అంత ఇంప్రూవ్ అవుతుందో తప్ప ట్రైనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప, లేదా ట్రైనింగ్ అగైన్ విల్ డిపెండ్ ఆన్ ఫోకస్ దాని మీదే. కానీ వీడి బ్రెయిన్ సరిగ్గా లేదు వీడి ఇంతే, వీడు ఇంటెలిజెంట్ కాదు, వాడు ఇంటెలిజెంట్, వాడు జీనియస్, వీడి జీనియస్ కాదు, అట్లాంటిది ఏమీ లేదు. విత్ ట్రైనింగ్ ఎనీబడీ కెన్ బికమ్ ఎ జీనియస్. నెంబర్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు నాకు 99 వచ్చేది మీకు 100 రావచ్చు, ఇంకొకరికి 101 రావచ్చు, ఒకటి 90 దగ్గర రావచ్చు. బట్ విత్ ట్రైనింగ్ 90 కెన్ బి బ్రాట్ టు 99. ఇఫ్ నాట్ 101 దే కెన్ బి బ్రాట్ టు 99. 80 ఉండేవాడు 90కి వస్తాడు. మన అద్భుతాలు చేయమని చెప్పలేకపోవచ్చు, బట్ వాడున్న స్టేజ్ కంటే కూడా డెఫినెట్లీ ఇంప్రూవ్ ఆల్వేస్ దర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. బట్ ఎందుకు రావట్లేదు ఇంప్రూవ్మెంట్? కొంతమంది బాగా చేయగలుగుతున్నారు, కొంతమంది చేయట్లేదు. ఫోకస్ లేకపోవడం వల్ల. పిల్లలు కొంతమంది చదివేటప్పుడు ఫోకస్డ్గా దాని మీదే చదువుతారు. కొంతమందికి అలవాటు ఉంటుంది, నోట్స్ రాసుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది బుక్లో అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ ఎందుకు చేసుకుంటారంటే ఆ గీత కనపడుతున్నంతసేపు వాడు దాని మీద ఫోకస్డ్గా ఉంటాడు. కొంతమంది బుక్ చూస్తారు, ఈ లోపల బొమ్మ కనపడుతుంది పరిగెడతారు, అమ్మ వాళ్ళు ఏదో పిలుస్తారు. కొంతమంది పిల్లలు మీ ఇంట్లో మేము నోటీస్ చేస్తాం. సో పిల్లోడు చదువుతూ ఉంటాడు ఇంట్లో, వెనకాల బ్యాక్గ్రౌండ్లో టీవీ రన్ అవుతూ ఉంటుంది, కిచెన్లో మిక్సీ రన్ అవుతూ ఉంటుంది, బయట హాల్లో వాళ్ళ నాన్నగారు లేకపోతే వాళ్ళ తాతగారు ఎవరో ఒకరు క్యాజువల్ వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాడు బుక్ మీద చదవాలా, ఆ మిక్సీ సౌండ్ వినాలా, బయట తాతగారు మాట్లాడేది వినాలా, ఇంట్లో టీవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినాలా? బ్రెయిన్కి 4 రకాల ఇన్ఫర్మేషన్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ 4గిట్లో ఏది గుర్తుపెట్టుకోవాలి బ్రెయిన్ ఇంట్లో? నో ఛాన్స్. సో 4 రకాలు వెళ్తాయి. మీరు అన్నట్లు జస్ట్ విల్ కమ్ బ్యాక్, అదే ఆ కాన్సెప్టే నిజం అనుకుందాం. ఇప్పుడు 1 GB మెమరీ ఉంది, ఈ 4 ఇన్ఫర్మేషన్స్ వెళ్తున్నాయి. 4 250 డివైడ్ అయిపోతాయి. వాడికి ఎగ్జామ్కి ఉపయోగపడే 250 మాత్రం 250 దగ్గర ఆగిపోయింది. వాడు ఎగ్జామ్ ఎలా రాస్తాడు? ఇప్పుడు ఈ 4 లేవనుకోండి, వాడు ఒక్కడే రూమ్లో బుద్ధిగా కూర్చొని చదువుకుంటున్నాడు. ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ వాట్ ఎవర్ హీస్ స్టడీయింగ్. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండర్లైన్ చేసుకోవడమో లేకపోతే రాసింది మళ్ళీ చదవడం, గట్టిగా కొంతమంది పిల్లలు గట్టిగా చదివే అలవాటు ఉంటుంది. చదివేటప్పుడు ఊరికే అట్లా సైలెంట్ రీడింగ్ కాకుండా బుక్లో ఏదైతే ఉందో పదాలు గట్టిగా చదువుతారు. దానివల్ల ఏమవుతుంది? చదువుతున్నాడు, చదివింది చెవులోకి వెళ్తోంది, అది కూడా రిజిస్టర్ అవుతోంది. సో ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్. డెఫినెట్లీ ఇవన్నీ ఏంటంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి బ్రెయిన్లో మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి. వాటిలో ఇట్లాంటివి ఒకటి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. గట్టిగా చదవడం అనేది కొంతవరకు మంచి అలవాటు అది. ఎందుకంటే టూ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ గ్రోయింగ్. ఒకే ఇన్ఫర్మేషన్ గురించి కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు చదువుతోంది, ఈ 3 కోఆర్డినేట్ అవుతున్నాయి. సో 4 రకాలుగా అదే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ఈస్ ట్రైంగ్ టు రికలెక్ట్ అన్నింటిని ఒకదానికోటి. ఓకే, నేను ఇది విన్నాను, ఈ పదానికి అర్థం ఇది, నేను చదివిన పదం ఇది, నేను విన్న అర్థం ఇది, సో ఇవన్నీ కలిపి ఈ పదం. సో 3 రకాల ఇన్ఫర్మేషన్ కోఆర్డినేట్ అవుతున్నప్పుడు దట్ ఈస్ గుడ్ ఛాన్స్ ఇట్ విల్ రిమెంబర్. లేదనుకోండి, సేమ్ టీవీ మిక్సీ గుర్తుంటుంది, వాడు క్వశ్చన్ అడగానే ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు మిక్సీ రన్ అయింది, వాడు మిక్సీ గురించే ఉంటుంది వాడు ఆలోచన. చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు, ఏది అడగండి, మా ఊర్లో ఆవుల గురించి రాయండి అన్నారనుకోండి, మా ఊర్లో 4 ఆవులు ఉన్నాయి, ఆవులు పాలిస్తాయి, మళ్ళీ అంతే. మీ ఊర్లో చెరువు గురించి చెప్పండి, చెరువు ఉంది, మా నాన్నగారు చెరువు దగ్గరికి వెళ్తారు, చెరువు ఆవులు తీసుకెళ్తారు, ఏది అడగండి లాస్ట్ ఆవు దగ్గరికి వస్తాడు. సో అట్లా అయిపోతుంది పరిస్థితి. సో ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ దట్. అలానే బ్రెయిన్ ఫాగ్ గురించి కూడా ఈ మధ్యన చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ బ్రెయిన్ ఫాగ్? అది పోవాలంటే ఏం చేయాలి? ఇట్స్ నాట్ సింపుల్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఐ నో. బ్రెయిన్ ఫాగ్ అనేది ల్యాక్ ఆఫ్ ఫోకస్ అంతే, సింపుల్గా చెప్పాలంటే. మీరు అడిగారు చూడండి, మనం ఫస్ట్లో డిస్కస్ చేసినప్పుడు కార్ కీస్ మర్చిపోవడం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఆఫీస్లో వర్క్ కావచ్చు, ఏదో పని కోసం టీవీ చూడడం కావచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ తీసి ఎందుకు ఓపెన్ చేసాం మర్చిపోవడం కావచ్చు. దిస్ ఇస్ సేమ్ థింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ద సేమ్ అంబ్రెలా. అంత బ్రెయిన్ ఫాగ్. బ్రెయిన్ ఫాగ్ అంటే ఫోకస్ లేకపోవడం లేదా క్లారిటీ లేకపోవడం. ఎందుకు అవుతుంది అంటే మల్టిపుల్ రీజన్స్ అగైన్. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్కటి. వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ ఆల్సో విల్ ట్రై టు రిలాక్స్. ఓకే, రిలాక్స్ అవ్వడం చెప్పడం కంటే కూడా ఎలా చెప్పాలి, అలిసిపోయింది అనుకోవచ్చు చెప్పచ్చు. న్యూరోనల్ కనెక్షన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వవు, వాళ్ళు కూడా యాక్టివిటీ ఓవరాల్గా యాక్టివిటీ తగ్గిపోతుంది, బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోతుంది. బట్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఫంక్షనల్ యంగ్ అడల్ట్స్ ఎవరైతే ఉంటారో 20 to 45 or 50 years, ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్. మెజారిటీ రీజన్ ఈ స్ట్రెస్ ఇన్ వేరియస్ వేస్. అగైన్ ఆఫీస్ స్ట్రెస్ అవ్వచ్చు, నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, ట్రాఫిక్లో సౌండ్ వల్ల కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, స్ట్రెస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. స్ట్రెస్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ బ్రెయిన్ ఫాగ్. ఓకే.
అలానే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, దాని నుంచి మనం హెడ్ ఇంజరీస్ అట్లానే బ్రెయిన్ ఇంజరీస్ గురించి మాట్లాడుకుందాం. నేను రీసెంట్గా ఒకళ్ళని చూశాను, ఒక 75 ఇయర్స్ వ్యక్తి మెట్ల మించి పడి కింద పడ్డారు. సో బ్యాక్ ఇక్కడ దెబ్బ తగిలింది. తర్వాత వాళ్ళు తీసుకున్నారు మెడికేషన్, వెళ్ళారు హాస్పిటల్కి. వచ్చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు, ఇంకొక 10 మినిట్స్ అసలు వాళ్ళేనా అన్నట్టు వేరే విధంగా మాట్లాడతారు, లైక్ నార్మల్ వ్యక్తులు కాకుండా వేరే విధంగా. సో నేనేం అడుగుతున్నానంటే, హెడ్ ఇంజరీస్ అంత ప్రమాదకరమా, లైక్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉండదా హెడ్ ఇంజరీస్ నుంచి, లైక్ బ్రెయిన్ ఇంజురీ? ఓకే, ఈ హెడ్ ఇంజరీ లేదా ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం. రైట్. ప్రతిసారి బ్రెయిన్కి డ్యామేజ్ అవ్వాలి అంటే బ్రెయిన్కి ఫిజికల్గా డ్యామేజ్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ కింద పడిన ప్రతిసారి బ్రెయిన్కి ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. సో విల్ బి సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, దెర్ ఇస్ అ బిగ్ మూవీ ఆన్ దాట్. ఫుట్బాల్ ప్లేయర్స్ మీరు చూస్తుంటారు కదా, ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. స్పెసిఫికలీ దాంట్లో ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళు దొరికితే కాళ్ళు హైట్లో వస్తే కాళ్ళతో కొడతారు, బట్ ప్రిడామినెంట్లీ ఇఫ్ యూ నోటీస్ వాళ్ళు తలతో బాల్ని హ్యాండిల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్లో మీరు చూస్తుంటారు రగ్బీ ఆడతారు, వాళ్ళు తల ఇట్లా కొట్టుకుంటారు. సో దానివల్ల ఇంజురీస్ వల్ల లాంగ్ టర్మ్ అంటే ఇమీడియట్గా కాకపోయినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దెర్ వర్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ వేర్ డెవలపింగ్ సూసైడల్ టెండెన్సీస్, పీపుల్ వేర్ లూజింగ్ మెమరీ. సో దెర్ ఇస్ అ బిగ్ మూవీ, కంకషన్ అని ఒక మూవీ ఉంది. సో విల్ స్మిత్ మూవీ ఉంటుంది, దానిలో హోల్ డిస్కషన్ ఇస్ అబౌట్ ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళ లాంగ్ టర్మ్లో ఎలా తయారవుతున్నారు, ఎందువల్ల అవుతున్నారు, వాళ్ళ బ్రెయిన్స్ని స్కాన్ చేయడం కానీ బ్రెయిన్ని డిసెక్ట్ చేసి ఆటాప్సీ చేయడం వల్ల ఎలా జరిగింది ప్రూవ్ చేయడానికి హీరో విల్ స్ట్రగుల్ ఎ లాట్. సో బ్రెయిన్ ఇంజరీ అనేది అంత సివియర్గా ఉంటుంది. ఫుట్బాల్లో ఏమవుతుంది చెప్పండి, తలతో బాల్ కొట్టడమే కదా, అంత దానివల్ల వాళ్ళ సూసైడల్ థాట్స్ వచ్చి మెమరీ లాస్ అయిపోయి లైఫ్ స్టైల్ పూర్తిగా అంటే వాళ్ళ లైఫే కోల్పోయేంత స్టేజ్ దాకా వెళ్ళిపోతున్నారంటే మెట్ల మీద నుంచి పడ్డం అనేది చాలా మేజర్ ఇంజరీ. దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. పర్టికులర్ ఇప్పుడున్న ట్రెండ్లో ఒక్కరు హెల్మెట్ పెట్టుకోరు, ఒక్కరంటే ఒక్కరు హెల్మెట్ పెట్టుకోరు, డ్రైవ్ చేస్తూ ఉంటారు, చెవి ఇలా పెట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తారు, అది రోడ్డు మధ్యలో, అది కూడా కొన్ని పక్కకు ఆగి ఆ 1 మినిట్లో ఏం కొంపలంటూ పోతే అర్థం కాదు. సో ఫోన్ మాట్లాడడం, డిస్ట్రాక్టెడ్గా డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకపోవడం ఇంత కామన్ అయిపోయిందంటే రోడ్ ట్రాఫిక్స్ యాక్సిడెంట్స్ అనేవి ఇట్స్ లైక్ ఎవ్రీ డే యూ సీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అపార్ట్ ఫ్రమ్ వేరే హెల్త్ ఇష్యూస్ కాకుండా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ డెత్. సో అంత సివియర్గా ఉంటాయి ఇంజురీస్. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి అగైన్ మళ్ళీ నార్మల్ అవుతారా, ఇట్ డిపెండ్స్ ఆన్ గ్రేడ్ ఆఫ్ ఇంజురీ. సింపుల్గా టెంపరీ డిస్టర్బెన్స్ అనుకోండి, ఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి, వాళ్ళు వితిన్ 24 hours to 48 hours, ఒక రోజు 2 రోజులు మళ్ళీ రికవర్ అయిపోతారు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది చెప్పలేం. అంటే బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే లేయర్స్గా ఉంటుంది. బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ మీద డ్యూరా అంటాం ఒక లేయర్ ఉంటుంది, దానిపైన బోన్ ఉంటుంది. సో బ్లీడింగ్ అనేది ఎక్కడైనా అవ్వచ్చు, బోన్ బయట అవ్వచ్చు, బోన్కి ఆ లేయర్కి మధ్య అవ్వచ్చు, ఆ లేయర్కి బ్రెయిన్కి మధ్యలో అవ్వచ్చు, బ్రెయిన్ లోపల అవ్వచ్చు. సో ఇన్ని లెవెల్స్ ఉన్నాయి. కంప్లీట్గా బోన్ బయట అయింది అనుకోండి, జస్ట్ లైక్ మనం దెబ్బ తగిలితే అలా బ్లడ్ క్లాట్ అవుతుంది, అలా క్లాట్ అవుతుంది, అది క్లాట్ రిజాల్వ్ అయిపోతుంది, 1 week 10 daysలో క్లియర్ అయిపోతుంది, విల్ బీ ఫైన్. బట్ దానికంటే కింద లెవెల్ అయింది అనుకోండి, ఈడిహెచ్ అంటాం, ఎక్స్ట్రా డ్యూరల్ అంటాం, అంటే బ్రెయిన్ మీద పొర ఉంటుంది, పొరకి ఎముకకి మధ్యలో అయ్యే బ్లడ్ క్లాట్. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, సడన్గా అన్కాన్షియస్ అయిపోతారు. యాక్సిడెంట్ అయిన వెంటనే ఏం కాదు, యాక్సిడెంట్ అయిన వెంటనే ఏదైనా టెంపరీ డిస్టర్బెన్స్ వల్ల ఒక 1/2 minute or 1 minute అన్కాన్షియస్ అవ్వచ్చు, బట్ దే విల్ రికవర్ బ్యాక్. మాట్లాడుతూ ఉంటారు, ప్రోగ్రెసివ్గా డ్రౌజీ అయిపోతారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 hour 2 hours ప్రోగ్రెసివ్గా డ్రౌజీ అయిపోతారు, సడన్గా అన్కాన్షియస్ అయిపోతారు. మరి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా, సడన్గా ఎందుకు అన్కాన్షియస్ అయిపోయాడు అంటే లోపల బ్రెయిన్ విల్ అకామిడేట్. ఓకే 10 ml క్లాట్ వచ్చింది, ఓకే స్టిల్ మేనేజబుల్. 30 ml అయింది, ఓకే స్టిల్ మేనేజబుల్. 50 ml అయింది, ఓకే బాస్ నా వల్ల కావట్లేదు, ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అదే క్లాట్ 10 ml నుంచి 100 mlకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా నా వల్ల కాదు, ఓకే బ్రెయిన్ ఈ ప్రెషర్ నేను హ్యాండిల్ చేయలేని చెప్పి అన్కాన్షియస్ అయిపోతారు. సో ఆ టైప్ ఇంజురీస్ అవుతాయి. సో ఎక్స్ట్రా డ్యూరల్ కాకుండా సబ్డ్యూరల్ అంటాం. ఈ సబ్డ్యూరల్ అంటే ఆ పొరకి బ్రెయిన్కి మధ్యలో క్లాట్, ఇది కొంచెం డేంజరస్ ఉంటుంది, ఇంత టైం ఉండదు. యాక్సిడెంట్ అయింది అంటే 30 ml 40 ml క్లాట్కి పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతారు. అది కాకుండా బ్రెయిన్ లోపల క్లాట్ అయింది అనుకోండి, దట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్. సో దెర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ గో ఇన్ టు కోమా, ఇంట్లో పడిపోయి, ఇంట్లో జస్ట్ బాత్రూంలో జారి కింద పడి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి సంవత్సరాలు అలాగే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దర్ ఈస్ వన్ సెట్. దెర్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ఇంజురీస్ అయ్యి మేజర్ బ్లడ్ క్లాట్స్ అయ్యి మంచి ఫిజియోథెరపీ తోటి, రీహాబిలిటేషన్, మంచి వెరీ గుడ్ రీహాబిలిటేషన్ తోటి, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఫ్యామిలీ కోఆపరేషన్ తోటి కంప్లీట్గా నార్మల్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్, బ్రెయిన్ని మీరు ఎంతగా దాన్ని ట్రైన్ చేస్తారు. డ్యామేజ్ అయిన తర్వాత కూడా యూ కెన్ ట్రైన్.
సో కంప్లీట్గా నార్మల్ అవ్వకపోయినా దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ లైఫ్ స్టైల్. ఇఫ్ నాట్ కంప్లీట్లీ 100% కాకపోయినా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని, లేకపోతే తినడం కావచ్చు, బాత్రూమ్కి వెళ్ళడం కావచ్చు, ఈ స్టేజ్కి రావడానికి కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ఓకే, అంటే వాట్ హెల్ప్స్? వాళ్ళకి ఏదైనా థెరపీస్ ఉంటాయా లేకపోతే ఎట్లా ఉంటుంది డాక్టర్? థెరపీస్ అగైన్ లైక్ ఏ సెడ్, ఫిజియోథెరపీ ఏదైతే అంటాం, రీహాబిలిటేషన్ అంటాం. ఫిజియోథెరపీలో స్పీచ్ థెరపీ ఉంటుంది, మజిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, పజిల్స్ చేయిస్తారు, స్పీచ్ థెరపీ ఉంటుంది. సో వాళ్ళతో పాటు పాటలు వినిపిస్తారు, కొన్ని పుస్తకాలు చదివిస్తారు. చిన్నపిల్లలకైతే ప్రాక్టికల్గా చెప్పాలంటే హెడ్ ఇంజరీ అయిన పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే చిన్నపిల్లలాగా ట్రైన్ చేస్తే గుర్తుంచుకుంటాడు. అసలు మీరు ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకోండి, వాడు అలాగే ఉండిపోతాడు, వాడు ఏవి నేర్చుకోడు, నడవలేడు, మాట్లాడలేడు, కదలేడు, తినలేడు. బట్ అదే మీరు ట్రైన్ చేసే కొద్దీ తినడం నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు, పనులు నేర్చుకుంటారు, మజిల్ పవర్ పెరుగుతుంది, కదులుతూ ఉంటారు. కొంత డెఫిసిట్ ఉంటుంది, పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయిన పార్ట్ ఉంటుంది. Excluding that, there is a very good chance they can almost get to their lifestyle, almost at least. If not 100%, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్ వరకు అయితే వీ కెన్ హెల్ప్ దెమ్ టు కమ్ ఇన్ టు దట్ స్టేజ్ అట్లీస్ట్. ఓకే, అలానే ట్యూమర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బ్రెయిన్లో ట్యూమర్స్ అసలు ఎందుకు వస్తాయి, లైక్ దానికి ఏ విధంగా ఉంటుంది, సర్జరీ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి? కంప్లీట్లీ ఆఫ్ టాపిక్ యాక్చువల్గా. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, బ్రెయిన్ ఇంజరీస్కి, ట్యూమర్స్కి కంప్లీట్లీ లుకింగ్ ఎట్ 2 different స్పెక్ట్రమ్స్. ఓకే, బ్రెయిన్లో జరిగే ఇంజరీ ఒకలా ఉన్నా కూడా రికవరీ లేకపోతే ఏదో మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేవి ఎప్పుడు ఎమర్జెన్సీలే. ట్యూమర్స్ అనేవి ప్రతిసారి ఎమర్జెన్సీ అవ్వవు. ఎందుకంటే ట్యూమర్స్ అనేవి కొన్ని ట్యూమర్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి, కొన్ని చాలా 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 స్లోగా పెరుగుతాయి. ఓవర్ ది ఇయర్స్ దే టేక్ ఇయర్స్ టు గ్రో. సో బ్రెయిన్ అకామిడేట్ అవుతూ ఉంటుంది. అకామిడేషన్ అంటే సర్దుకుంటూ ఉంటుంది. ఓకే, కొంచెం చిన్న ట్యూమర్ వచ్చింది, చిన్నదిలే, ఓకే నో ప్రాబ్లం బాస్. కొంచెం పెద్దదైంది, ఓకే స్టిల్ మేనేజబుల్. ఇంకా పెద్దదైంది అనుకోండి, బ్రెయిన్ పక్కకి సర్దుకోవడం స్టార్ట్ అవుతుంది. అంటే ఓకే ఈ ప్లేస్ ట్యూమర్కి ఇవ్వాలి, నేను పక్కకి జరగాలి అన్నట్టు చూస్ చేసుకుంటుందేమో. చూస్ చేయడం చెప్పలేదు, ట్యూమరే ఒత్తేస్తుంటుంది బ్రెయిన్ని. ఓకే, ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నారనుకోండి, ఈ రూమ్లో ఒక 100 మంది పట్టాలి, స్లోగా ఒకరి తర్వాత ఒకరు వచ్చారనుకోండి, సర్దుకుంటూ ఉంటారు పక్కకి. ఒక 1 day టైం ఇచ్చామనుకోండి, సర్దుకుంటారు, నీట్గా సర్దుకుంటారు. బట్ 100 మందిని మీరు 5 నిమిషాలు టైం ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, కొట్టేసుకుంటారు, లోపల ఒకరినొకరు తోసేసుకుంటారు, అందరినీ ఒక పక్క తోసేస్తారు. బ్రెయిన్లో కూడా అంతే. ట్యూమర్ స్లోగా పెరుగుతుంది అనుకోండి, బ్రెయిన్ స్లోగా నెడుతూ ఉంటుంది ఒక పక్కకి. అలా కాకుండా బ్రెయిన్ బ్లడ్ క్లాట్ లాగా, కాకపోతే కొన్ని ట్యూమర్స్ ఫాస్ట్గా పెరిగే ట్యూమర్స్ ఉంటాయి. ఫాస్ట్గా పెరిగిపోయాను అనుకోండి, బ్రెయిన్ సర్దుకొని బ్రెయిన్ ఓకే ట్యూమర్ వచ్చింది, నేను రియాక్ట్ అవ్వాలి, దీనికైనా టైం కూడా ఇవ్వకుండా అయిందనుకోండి, ఫాస్ట్గా బ్రెయిన్ వచ్చేస్తాయి, బ్రెయిన్ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, వాపు వచ్చేస్తుంది, ఫిట్స్ రావడం, అన్కాన్షియస్ అయిపోవడం, మెమరీ లాస్ అవ్వడం, ఇట్లాంటివన్నీ అవుతాయి. సో ట్రీట్మెంట్ కంప్లీట్లీ దానికి తగ్గట్టే ఉంటుంది. ఎంత ఫాస్ట్గా పెరుగుతాయి, ఎట్లాంటి ట్యూమర్, బ్రెయిన్లో వచ్చే ట్యూమర్ టైప్స్, రకరకాల ట్యూమర్స్ ఉంటాయి. సో టైప్ని బట్టి ట్యూమర్ ట్రీట్మెంట్ని బట్టి ప్రోగ్నోసిస్ అంటే రికవర్ అవుతారా లేదా అనేది. అలానే స్ట్రోక్స్ గురించి కూడా, బ్రెయిన్ స్ట్రోక్, మనకి స్ట్రోక్ అనగానే ఎవరైనా ఫోన్ చేసి ఎవరికో స్ట్రోక్ వచ్చిందంటే హార్ట్ స్ట్రోక్ అని అనుకుంటారు, కానీ అసలు బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఎవరికి చాలా మందికి తెలియదు. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్కి కామన్ కాజెస్ ఏంటి? గోల్డెన్ అవర్ అంటారు కదా, వాట్ ఈస్ గోల్డెన్ అవర్ దీనికి, బ్రెయిన్ స్ట్రోక్కి? అసలు హార్ట్ దానికి వచ్చేదాన్ని స్ట్రోక్ అని అననే అనకూడదు యాక్చువల్గా. స్ట్రోక్ ఇస్ ఆల్వేస్ ఫర్ బ్రెయిన్. స్ట్రోక్ అంటే సడన్గా వచ్చింది అనేసి సింపుల్గా అంతే. లైట్నింగ్ బోల్ట్ స్ట్రోక్ ఎలా అంటాం అలాగే అంతే ఇది. సో సడన్గా వస్తాయి కాబట్టి స్ట్రోక్ అంటాం వాటిని. బ్రెయిన్కి వచ్చేదాన్ని స్ట్రోక్ అంటాం. ఎందుకంటే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల, సడన్గా బ్లడ్ ఆగిపోవడం వల్ల వచ్చేది స్ట్రోక్. ఆగిపోవడం కావచ్చు, కొన్ని వేరే ఉంటాయి, దీనిలో టైప్స్ ఉంటాయి మళ్ళీ స్ట్రోక్లో, ఇస్కీమిక్ స్ట్రోక్ అని, హెమరేజిక్ స్ట్రోక్ అని. సో ఇస్కీమిక్ అంటే రక్త ప్రసరణ లేకుండా బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వల్ల వచ్చేది ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము. బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయి, రక్తనాళాలు ఏవైతే ఉంటాయి అవి చిట్లిపోతాయి ఒక్కోసారి. అవి చిట్లిపోవడం వల్ల బ్లడ్ క్లాట్ తయారవుతుంది, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో ఇస్కీమిక్ స్ట్రోక్ వేరు, హెమరేజిక్ స్ట్రోక్ వేరు. ఇవి దీనిలో ఉండే డిఫరెంట్ టైప్స్. సో గోల్డెన్ అవర్ అంటే ఎగ్జాక్ట్లీ 1 hour అని కాదు, బట్ వీ కెన్ కన్ఫైన్ ఇట్ టు 1 hour. సో ఇంజురీ జరిగిన తర్వాత నెక్స్ట్ 1 hour ఈజ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఇంజురీ అది ఏదైనా కావచ్చు, స్ట్రోక్ వల్ల కావచ్చు, లేకపోతే బ్లీడింగ్ వల్ల కావచ్చు, ఈ ఇస్కీమిక్ లేదా హెమరేజిక్ స్ట్రోక్ రెండిట్లో ఏదైనా కావచ్చు. నెక్స్ట్ 1 hour ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 1 hourలోనే బ్రెయిన్లో జరగాల్సిన చేంజెస్ అనేవి జరిగిపోతాయి. సో దీనిలో టైప్స్ ఉంటాయి, ప్రైమరీ ఇంజురీ అని, సెకండరీ ఇంజురీ అని అంటాం. ఈ ప్రైమరీ ఇంజురీ అంటే వాట్ ఎవర్ హ్యాస్ కాజ్డ్ ఇట్, దెబ్బ తగలడం కావచ్చు, లేకపోతే బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వల్ల కావచ్చు, ఇవి ప్రైమరీ ఇంజురీ అంటాం. దాని తర్వాత ఒక కంప్లీట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది, సెకండరీ ఇంజురీ అంటాం. ఈ సెకండరీ ఇంజురీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ప్రైమరీ స్ట్రోక్ ఎందుకు వచ్చింది అంటే అది తెలియదు, వచ్చింది. బట్ దాని తర్వాత జరగబోయేవి ఏవైతే ఉంటాయో అవి మనకు కొంతవరకు మన కంట్రోల్లో ఉంటాయి. వీటిని ఆపడానికి
మనకుండే విండో పీరియడ్ అనుకోవచ్చు, లేకపోతే జరిగిన డ్యామేజ్ని ఆల్మోస్ట్ కంప్లీట్గా రివర్స్ చేయడానికి విండో పీరియడ్ ఏదైతే ఉంటుందో, గ్రేస్ పీరియడ్ అంటాం కదా, రైట్. ఆ గ్రేస్ పీరియడ్ని 1 అవర్ అనుకోవచ్చు, ఆ గోల్డెన్ అవర్ అనుకోవచ్చు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది, పేషెంట్ కమ్స్ టు హాస్పిటల్, విత్ ఇన్ 1 అవర్ మనం దానికి ఐడెంటిఫై చేసాము, స్కాన్ చేసాము, ఐడెంటిఫై చేసాము, సర్జరీకి తీసుకోవచ్చు. లేదు బ్రెయిన్ బ్లడ్ ఫ్లో అందట్లేదు, ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ వచ్చాయి, వాటిలో కూడా ఎట్లా అంటే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో అందకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తే బ్లడ్ క్లాట్ కరిగిపోతుంది, ఓకే. క్లాట్ కరిగిపోయి మళ్ళీ బ్లడ్ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. సో 4.5 అవర్స్ వరకు టైం ఉంటుంది. ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ 6 అవర్స్ వరకు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో అట్లా ఏంటి అంటే ఆ బ్లడ్ ఫ్లో రీస్టోర్ చేయడానికి కావచ్చు, లేకపోతే బీపీ కంట్రోల్ చేయాల్సి రావచ్చు. ఈ స్కీమ్ ఇందాక హెమరేజిక్ స్ట్రోక్ అన్నా కదా, రక్తనాళం చీట్లీ బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి జరిగినప్పుడు బీపీ షూట్ అయిపోతుంటుంది, 200, 220 ఉంటుంది, దానివల్ల రక్తనాళం చీట్లిపోయి బ్లీడింగ్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి వెంటనే బీపీ కంట్రోల్ చేయగలిగితే ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా, బ్లీడింగ్ ఒక పాయింట్ వరకు ఆపి లైఫ్ సేవ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వేర్ దిస్ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. ఈ ఏదైతే ఫుల్ డ్యామేజ్ అయిపోకుండా వాడిని మళ్ళీ తిరిగి లైఫ్ సేవ్ చేసుకొని తిరిగి నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఏదైతే విండో పీరియడ్ ఉంటుందో, ఆ విండో పీరియడ్ని రఫ్గా, ఇది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏమీ కాదు, ఓవరాల్ జనరల్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి దాన్ని అంతవరకు గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు. ఓకే, వై దీస్ క్వశ్చన్స్ అంటే నేను ట్యూమర్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఇవి ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయా, ఎలా ఉంది, యూ విల్ నో ద సినారియో కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది బయట సినారియో, ఇవన్నీ బాగా పెరుగుతున్నాయా ఈ కేసెస్? అవి పెరుగుతున్నాయి అని చెప్పలేము, స్ట్రోక్స్ ఆర్ ఇంక్రీజింగ్ డెఫినెట్లీ. ట్యూమర్స్ అనేవి ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి, పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. బట్ పీపుల్ ఆర్ మోర్ అవేర్, దానివల్ల త్వరగా తలనొప్పి వచ్చినా, చిన్న చిన్న డ్యామేజెస్ కనిపించినా వెంటనే స్కాన్స్ చేయించుకున్నా, దట్స్ వై వీఆర్ సీయింగ్ ఇన్ మోర్ నెంబర్స్, ఓకే. త్వరగా కనుక్కుంటున్నాం కాబట్టి. బట్ స్ట్రోక్స్ డెఫినెట్లీ నెంబర్ హ్యాస్ ఇంక్రీస్డ్, డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఇట్స్ ఇంక్రీజ్ ఆఫ్ 10-fold అని చెప్పొచ్చు, 10 రెట్లు ఎక్కువైందని చెప్పొచ్చు. ప్రిడామినెంట్ రీజన్ అగైన్ స్ట్రెస్, అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవి 3 మేజర్ రీజన్స్. సో స్ట్రోక్ నెంబర్ హ్యాస్ ఇంక్రీస్డ్ ప్రిడామినెంట్లీ దట్ ఇన్ యంగర్ పాపులేషన్ అంటే మరి 10-15 ఏళ్ళు అన్నట్టు కాదు, 20 to 50 years రిలేటివ్లీ యంగ్ పాపులేషన్, వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వీళ్ళలో వీఆర్ సీయింగ్ వెరీ ఇంక్రీస్డ్ నెంబర్స్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. సో ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం మనం తలనొప్పులు అనేది, చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చాలా రఫ్ లేకపోతే టైర్డ్ డే తర్వాత తలనొప్పి ఉండడం చూస్తూ ఉంటాం. సో విచ్ హెడేక్ ఈజ్ నాట్ నార్మల్ హెడేక్, విచ్ ఈజ్ నార్మల్ వన్? మైగ్రెయిన్స్కి మళ్ళీ బ్రెయిన్లో వచ్చే డిఫరెంట్ ఇష్యూస్తో వచ్చే హెడేక్స్కి డిఫరెన్స్ ఏంటి? మీరు కంప్లీట్ ఎస్ఏ క్వశ్చన్ అడిగారు నన్ను నిజంగా చెప్పాలంటే. సో మైగ్రేన్ ఏంటి అంటే ఒక బాడీ టెండెన్సీ, అది కార్టికల్ డీపోలరైజేషన్ అని, ట్రైజెమినల్ పాత్వే యాక్టివేషన్ అని, రకరకాల దానికి థియరీస్ వేరే ఉంటాయి. సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మైగ్రేన్ ఎప్పుడు ఒక సైడే వస్తుంది. పల్సేటింగ్ హెడ్ఏక్ అంటాం. పల్సేటింగ్ అంటే ఇట్లా ఇలా మనకి బ్లడ్ వెదల్ అయితే కొట్టుకుంటూ ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది హెడ్ఏక్. యూజువల్గా షార్ట్ లాస్టింగ్ ఉంటుంది, 3 to 4 hours ఉండొచ్చు, బట్ కొంతమందికి ఇట్ కెన్ గో అప్ టు 3 days ఆల్సో. బట్ ప్రిడామినెంట్గా ఒకవైపే వస్తుంది. మైగ్రేన్ వచ్చే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది, అంటే ఒక ట్రిగ్గరింగ్ రీజన్ ఉంటుంది. స్మెల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, బ్రైట్ లైట్స్ కావచ్చు, లౌడ్ సౌండ్స్ కావచ్చు, సో ఫుడ్ టైంకి తీసుకోకపోవడం కావచ్చు, స్లీప్లెస్నెస్ కావచ్చు, ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ అవాయిడ్ చేస్తే మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవచ్చు. ఓకే. బట్ వచ్చిన తర్వాత మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అనేవి కామన్ ఉంటాయి. ఫోటోఫోబియా అంటే ఇంత బ్రైట్ లైట్స్ హ్యాండిల్ చేయలేరు వాళ్ళు, తలనొప్పి ఉన్నప్పుడు లైట్స్ వేస్తే చిరాగ్గా ఉంటుంది. లౌడ్ చిన్న సౌండ్ వచ్చినప్పుడు చాలా ఇంకా పెయిన్ మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు త్వరగా అలసిపోతారు, కొంచెం కదిలినా కూడా తలనొప్పి ఎక్కువైపోతుంది. అలా ఉంటుంది మైగ్రేన్ అనేది, చాలా డిజేబులింగ్ ఉంటుంది. ఇది ఒక సెట్ అయితే ట్యూమర్స్ కానీ మిగతా రీజన్స్లో వచ్చే హెడ్ఏక్ ఎట్లా ఉంటుంది అంటే, సింపుల్గా ట్యూమర్ గురించి మాట్లాడుకుంటే ప్రతిసారి ట్యూమర్కి హెడ్ఏక్ రావాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడు అకేషనల్గా హెడ్ఏక్ వస్తుందంటే యూ కెన్ ఇగ్నోర్ ఇట్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. బట్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ అంటే వారంలో ఎన్ని రోజులు వస్తుంది, లేదు నెలకి ఎన్ని రోజులు వస్తుంది, వస్తే ఎంతసేపు ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ, దీస్ టు మ్యాటర్. లోపల ఏదైనా కాన్స్టెంట్గా ఇరిటేషన్ ఉంది, కాన్స్టెంట్గా ఒక లీజన్ ఉంది, లీజన్ అంటే ఒక ఫ్యాక్టర్ ఏదో ట్యూమర్ అని అనుకుంటుంది, అది ఉంది అన్నప్పుడు అదేం వెళ్ళిపోవట్లేదు, బ్రెయిన్లోనే ఉంటుంది. సో అది సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ విల్ ఇంక్రీజ్, ఇంటెన్సిటీ విల్ ఆల్సో ఇంక్రీజ్. అంటే నెల కిందట ఎంత తలనొప్పి వస్తుందో ఇప్పుడు అంతే ఉండదు, పెరుగుతుంది, సివియరిటీ పెరుగుతుంది. నెల కిందట వారానికి 1 రోజు వస్తే ఇప్పుడు వారానికి 3 రోజులు వస్తుంది, ఎందుకంటే ఆ సైజ్ పెరుగుతూ ఉంది, బ్రెయిన్లో వాపు పెరుగుతుంది, బ్రెయిన్ ఇరిటేట్ అవుతూ ఉంది. సో దట్ ఈస్ హౌ యూ ఐడెంటిఫై. అకేషనల్గా వచ్చేదానికి ఫ్రీక్వెంట్గా వస్తోంది, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంటెన్సిటీ పెరిగింది, తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఇట్. రెండోది
కొన్ని క్లినికల్ హిస్టరీ అడుగుతాం మన పేషెంట్స్ అడిగినప్పుడు ఏ టైంలో ఎక్కువ ఉంటుంది అనేసి. ఈ తలనొప్పి ట్యూమర్స్ ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ ఎక్కువ ఉంటాయి. అంటే తలనొప్పితోటి నిద్రలోంచి లేవాల్సి వస్తుంది. నిద్రపోతూ ఉంటారు, తలనొప్పి వస్తుంది, ఆ నొప్పి తట్టుకోలేక నిద్రలేస్తారు, లేదంటే లేవగానే హెడేక్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే దే మైట్ గెట్ బెటర్. 2 వామిటింగ్. మైగ్రేన్లో వామిటింగ్ తోటి వామిటింగ్స్ వస్తాయి, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అట్లీస్ట్. వామిటింగ్ తర్వాత తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, మోస్ట్ ఆఫ్ రిలీవ్ అవుతుంది. ఈ ట్యూమర్స్ వల్ల లేదా బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల వచ్చే హెడేక్ ఏదైతే ఉంటుందో వామిటింగ్ చేసుకుంటే హెడేక్ తగ్గుతుంది. బికాస్ బ్రెయిన్లో ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి హెడేక్ తగ్గుతుంది. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ ఆర్ నాట్. సింపుల్ థింగ్ ఈస్ ఇంటెన్సిటీ అండ్ సివియరిటీ. సెకండ్ థింగ్ ఈస్ ఫ్రీక్వెన్సీ. ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, వచ్చిన ప్రతిసారి ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది అనేది మనం చూసుకోవాల్సిన ఫ్యాక్ట్స్. ఓకే, ఇవి నోట్ చేసుకుని డాక్టర్ గారిని ప్రిఫరబ్లీ ఐ ఆల్వేస్ అడ్వైజ్ మై పేషెంట్స్ హూ ఎవర్ కమ్స్ విత్ కంప్లైంట్ ఆఫ్ హెడేక్, వాళ్ళే మైగ్రేన్ అనుకొని వచ్చేస్తారు. అవును, హెడేక్లో మీరు అన్నట్లు లాట్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. సో యాజ్ దెమ్ టు మెయింటైన్ హెడేక్ డైరీ. నాకు అలవాటు అది. హెడేక్ అంటే నా పేషెంట్స్ అంటే హెడేక్ కోసమును డయాబెటీస్ అండ్ బీపీ పేషెంట్స్ వీళ్ళకి ఐ స్పెసిఫిక్లీ ఆస్ దెమ్ టు మెయింటైన్ ఏ డైరీ. హెడేక్ డైరీ ఏంటి అంటే ఇందాక మీరు ఏవైతే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం అవే. ఎప్పుడు వచ్చింది, ముందు రోజు ఏం చేశారు, ప్రాపర్గా ఫుడ్ తిన్నారా లేదా, ప్రాపర్గా స్లీప్ ఉందా లేదా, ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయా ఆ టైం హెడేక్ వచ్చిన టైంకి, తగ్గడం కోసం ఏం చేశారు. సో దే నోట్ ఇట్ డౌన్ విత్ ఎవ్రీ డీటెయిల్. సో ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 months యూ లుక్ ఎట్ ద డైరీ, యూ అండర్స్టాండ్. సో ఈ రీజన్స్ ఇవి తీసుకున్నప్పుడు హెడేక్ వస్తుంది, సో అవాయిడ్ దట్ ఫుడ్. స్లీప్ లేకపోతే హెడేక్ వస్తుంది, హ్యావ్ గుడ్ స్లీప్. సో యూ యువర్ సెల్ఫ్ కెన్ హ్యావ్ అన్ ఐడియా ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఎన్నిసార్లు ఎంత సివియర్గా ఉంది అంటే నాకు తెలియదు అని చెప్తారు. నెలకి ఇప్పుడు సపోజ్లీ నేను ఐ గో టు డాక్టర్, ఫస్ట్ క్వశ్చన్ హెడేక్ ఉందనంటే ఎన్నిసార్లు వస్తుంది అని అడుగుతాను. 2-3 సార్లు. 2-3 సార్లు ఈజ్ నాట్ అ ప్రాపర్ థింగ్. పోనీ వారానికి ఎన్నిసార్లు వస్తుంది, చాలాసార్లు వస్తుందండి. చాలాసార్లు అంటే ఎన్నిసార్లు, వారం అంతా వస్తుందా లేకపోతే వారంలో ఒకరోజు వస్తుందా తెలీదు. ఎంతకాలం నుంచి ఉంది, 2-3 ఏళ్ల నుంచి ఉంది, 2 ఏళ్ళ 3 ఏళ్ళ, 2 నెలల 3 నెలల తెలీదు. నోబడీ విల్ కీప్ అ ట్రాక్ ఆఫ్ ఇట్. కీపింగ్ ఎ ట్రాక్ ఆఫ్ ఇట్ విల్ హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో హెల్ప్ యువర్ డాక్టర్. సో దట్ ఎగ్జాక్ట్గా ఇది మైగ్రేన్ కాదు, ఇంకా సివియర్ది ఉండొచ్చు, ఇంకా మైల్డ్ది ఉండొచ్చు. ఐ కెన్ హ్యావ్ అన్ ఐడియా. సిమిలర్లీ యాజ్ డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఆల్సో టు మెయింటైన్ ఎ డైరీ. సో షుగర్ టెస్ట్ చేసుకున్నానండి 6 నెలల కిందట. చేసుకున్నట్టే ఉన్నాను తెలీదు. సో బుక్ మెయింటైన్ చేస్తే అది 90 ఉందా, 110 ఉందా, 120 ఉందా, కంట్రోల్లో లేదా, కంట్రోల్లో ఉందా, ఒక సిరీస్ తెలుస్తుంది. దానికి తగ్గ కంట్రోల్లో లేదనుకోండి, ఓకే కంట్రోల్ తప్పిపోతుంది, నేను డాక్టర్ని కలవాలి, నేను జాగ్రత్తలు తీసుకుంటాను. బీపీ కూడా అంతే. డైరీ మెయింటైన్ చేస్తే నీకు అవగాహన ఉంటుంది, యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నా బీపీ ఇంతకుముందు 90 ఉండేది, ఇప్పుడు 150 వస్తుంది, తగ్గించుకోవాలి, డాక్టర్ని కలవాలి. లేదనుకోండి ఎంత ఉండింది, 90 ఉండింది సార్, 100 అయింది సార్, 90కి 100కి పెద్ద డిఫరెన్స్ నాకు అర్థం కాదు, బట్ యాక్చువల్లీ సంథింగ్ ఈజ్ రాంగ్, అందుకే 90 ఉండేది 110 100 అయింది. అది రాసుకుంటే తప్ప తెలియదు డిఫరెన్స్. సో దట్ ఈస్ వేర్ నోటింగ్ ఇట్ డౌన్ అండ్ మెయింటైనింగ్ ఎ డైరీ ఆల్వేస్ హెల్ప్స్ ఇన్ హెడేక్స్. ఓకే, అలానే మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు అంటే ముందు కంటే ఇప్పుడు ఫోన్ చూసుకుని గూగుల్లో చూసుకుని సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి నాది ఇది అని సెల్ఫ్గా వాళ్ళు చెప్పుకుని వచ్చేవాళ్ళు పెరిగారా డాక్టర్ గారు? డెఫినెట్లీ దట్ ఈస్ ద మోస్ట్ వరింగ్ కన్సర్న్ ఫర్ డాక్టర్స్ దీస్ డేస్. ఒక డాక్టర్ గారు బయట బోర్డు కూడా పెట్టారు, నేను డయాగ్నోస్ చేస్తే 100 రూపాయలు, మీ అంతా మీరు డయాగ్నోస్ ఇస్తే వస్తే 1000 రూపాయలు అని. సో ఎందుకు అంటే ఇప్పుడు నేను డయాగ్నోస్ చేశాను అనుకోండి, ఐ నో వాట్ ఐఎమ్ డీలింగ్ విత్, ఐ కెన్ ట్రీట్ ఇట్ నైస్లీ. ఇప్పుడు మీరు డయాగ్నోసిస్ వచ్చారనుకోండి, అది కాదు అని ప్రూవ్ చేయడానికి అరగంట అయిపోతుంది. రైట్. సో ఐ హ్యావ్ టు చార్జ్ మోర్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇంకోటి ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇంటర్నెట్. మిస్కన్సెప్షన్స్ లేదా అపోహలు, భయాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు తలనొప్పి ఉందనుకోండి, ఇప్పుడు నేను గూగుల్లో టైప్ చేస్తాను ఐ హ్యావ్ హెడేక్ గివ్ ద కాజెస్ అని, అది మొదలు పెట్టడమే ట్యూమర్ అని మొదలు పెడుతుంది. అది నిజంగా ట్యూమర్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ కనపడడం కానీ స్క్రీన్ మీద ట్యూమర్ కనపడడం టక్కటక్క వెళ్ళిపోవడం, ఎంఆర్ఐ చేంజ్ చేసుకోవడం, డాక్టర్ని కలవడం అయిపోతాయి. ఏంట్రా బాబు అంటే తలనొప్పి వచ్చింది సార్, ఎంఆర్ఐ చేయించుకున్నాను, ట్యూమర్ ఉంది ఏమంటాడు. ఎవరు చెప్పాడు రా బాబు నీకు ట్యూమర్ ఉంది అంటే నో ఆన్సర్, గూగుల్లో చూశానంటారు. మోస్ట్ ఆఫ్ నేను ప్రాక్టికల్గా చూసేది పేషెంట్ హాస్పిటల్కి రాగానే నా అలవాటు ఎలా ఉంటుందంటే, ఏమైందండి ఎందుకు వచ్చారు హాస్పిటల్కి, సార్ నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది. డిస్క్ ప్రాబ్లం ఉందా నేను ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి అది నీకు డిస్క్ ప్రాబ్లం ఉంది, స్కాన్లో చూశాను, స్కాన్లో ఇది అని. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డయాగ్నోసిస్, నీ ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నాను నేను. నడుము నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, లేదు చేతులు తిమ్మిర్లు ఉన్నాయి, ఇది చెప్పాలి. అది పోయింది, ఆ రోజులు పోయినాయి. రైట్. అవును.
రాగానే ఏంటి ఇబ్బంది సార్, నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ ఏంటి? తలనొప్పి ఉంది, నాకు బ్రెయిన్లో ట్యూమర్ ఉంది సార్, ట్రీట్మెంట్ ఏంటి? అది ట్యూమరా కాదా నేను కదా చెప్పాలి, డాక్టర్ సార్ నేను కాదు, డాక్టర్ హూజ్ ఎవర్ ఈజ్ యువర్ ట్రీటింగ్ డాక్టర్, హీ సపోజ్ టు ఎవాల్యుయేట్, టేక్ హిస్టరీ, ఎగ్జామిన్ యూ, దెన్ డూ సమ్ 1 or 2 tests వాట్ ఎవర్ ఇస్ నెసరీ, దెన్ డయాగ్నోస్ అండ్ దెన్ గివ్ ద ట్రీట్మెంట్. ఈ స్టెప్స్ అన్ని స్కిప్ అయిపోయినాయి. పేషెంట్ స్ట్రైట్ అవే ల్యాండ్స్ ద ఫైనల్ స్టెప్, సార్ నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ ఏంటి, మందులు ఇస్తారా, సర్జరీ చేస్తారా? సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఈ మధ్యలో నేను మాట్లాడడం కానీ లేకపోతే హిస్టరీ తీసుకోవడం కానీ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ పీపుల్ సర్చింగ్ టూ మచ్ ఇన్ గూగుల్, దాంతో టూ మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. మీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్లోనో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మైగ్రేన్ అని మనం మాట్లాడుకోగానే ఓకే మైగ్రేన్ సిమ్టమ్స్ అని వాళ్ళు చెప్పేస్తారు. సో నాకు ఇవి ఉన్నాయని వాళ్ళు అనుకుని ఇవాల్యుయేట్ చేసుకుని డాక్టర్స్ దగ్గరికి రావడం కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ డాక్టర్స్ అవ్వడం చూస్తున్నాం మనం ఈ మధ్యన. లైక్ వాళ్ళు మాట్లాడేటప్పుడు సిమ్టమ్స్ అన్నీ చెప్పడము, ఇట్లా చేయాలి అట్లా చేయాలని టిప్స్ ఇవ్వడం, ఇవి చూస్తున్నాం మనం. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? See, in a way, as long as it is right information, as long as you are creating a healthy awareness, it is good. There is a qualified doctor, qualified dietitian, వచ్చి ఇవి ఉంటాయండి, ఇవి మీరు చూసుకోవాల్సిన సిమ్టమ్స్, ఇవి వచ్చినప్పుడు డాక్టర్ని కలవండి, లేదు ఇమీడియట్గా ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి, దాట్ మచ్ ఈజ్ ఓకే. బట్ బియాండ్ దాట్ ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అవేర్నెస్ లేని వాళ్ళు, క్వాక్స్ అంటాం, అంటే హాఫ్ నాలెడ్జ్, హాఫ్ బెక్డ్ పీపుల్ వచ్చి ర్యాండమ్గా లేదు ఇది వాడండి, ఇది మంచిది, ఇది కాదు, ఇది మంచిది కాదు, ఇలా చేస్తే ఇది, ఏది పడితే చెప్తే పీపుల్ బిలీవ్, బికాస్ వీఆర్ రిలయింగ్ ఆన్ సోషల్ మీడియా దీస్ డేస్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు రేడియోలు చూసేవాళ్ళు, న్యూస్ పేపర్లు చదివేవాళ్ళు, తర్వాత టీవీలు వచ్చాయి, టీవీల తర్వాత ట్యాబ్లు వచ్చినాయి, తర్వాత నవ్ వీఆర్ ఇన్ టు ట్రెండ్ ఆఫ్ వాచింగ్ రీల్స్ అండ్ మూవీస్. సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ద రీల్స్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యూ టెన్ టు బిలీవ్ దట్. సో రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే పీపుల్ ఆర్ మిస్గైడెడ్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, ఒకరెవరో వచ్చి లేదండి మీరు ఒక థెరపీ చేయించుకోండి, ఈ థెరపీతోటి తగ్గిపోతాయి అంటారు. పీపుల్ బిలీవ్, దే గో దేర్. తగ్గకపోతే దే కమ్ టు డాక్టర్, అప్పటికే స్టేజ్ దాటిపోయి ఉంటుంది, లేదండి మీకు ట్రీట్మెంట్ చేసినా తగ్గదు అంటారు. ఇప్పుడు ఏమైపోతుంది, హూఎవర్ ఇస్ ద క్వాలిఫైడ్ ఆర్ అథెంటిక్ పర్సన్ హూ ఇస్ గివింగ్ రైట్ ఇన్ఫర్మేషన్, వాడిని నమ్మే పరిస్థితి లేదు. దెర్ ఒక కొంతకాలం కిందట అదేదో థెరపీ వచ్చింది, చేతులతోటి ఏదో టెలిథెరపీ అనేది చేసేవాళ్ళు, ఫోన్లో మాట్లాడి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇస్తారట. అట్లాంటివి జరుగుతున్నప్పుడు, అంటే వాళ్ళ రీజన్స్ ఏదైనా కావచ్చు, వాళ్ళు మోసం చేయాలనుకోవచ్చు, లేకపోతే అవగాహన లేకపోవడం కావచ్చు, ఇటువైపు వ్యక్తి అమాయకత్వం కావచ్చు, ఏదైనా కానివ్వండి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ రీల్స్ ఈజ్ ఓకే. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికి సంబంధించి వాడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండాలి. అట్లా కాకుండా ఎవరు పడితే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్గా గైడ్ చేస్తే పబ్లిక్ విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్, అండ్ పీపుల్ ఎవరైతే ఆ ట్రాప్లో పడతారో వాళ్ళే నష్టపడతారు. వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ టు బి అవాయిడెడ్. కొన్ని నాకు వింటుంటేనే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది, మీకు షాక్గా అనిపించవచ్చు ఇట్లాంటివి? లేదు, సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంటే వస్తారు, వచ్చి ఏంట్రా బాబు, ఏంటి ఏమైందండి ఇబ్బంది మీకు? సార్ నేను టీవీలో చూశానండి, ఇది చేయమన్నారు, ఇది చేశాము, ఈ పౌడర్ తాగమన్నారు, ఈ పౌడర్ తాగితే వేడి తాగుతుంది అన్నారు, ఈ పౌడర్ తాగాము, ఇప్పుడు క్రియాటిన్ కిడ్నీ ఇంత పాడైంది, మరి ఎవరు తాగమన్నారు పౌడర్? టీవీ యాడ్లో చూశానండి అంటారు. టీవీ యాడ్లో చెప్పిన వ్యక్తులు ఎవరు తెలియదు, నోబడీ నోస్. సో డిపెండ్స్ అగైన్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అథెంటిక్ పర్సన్. ఇప్పుడు డైటీషియన్స్ ఉంటారు, క్వాలిఫైడ్ డైటీషియన్స్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు, డైటీషియన్స్ అనగానే న్యూట్రిషనిస్ట్ ఉంటారు, దే హ్యావ్ స్టడీడ్, 3-4 ఏళ్ళు కష్టపడి చదువు ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఈ ఫుడ్ మంచిది, ఈ ఫుడ్ మంచిది కాదు, పిల్లలకి ఇది మంచిది, పెద్దవాళ్ళకి ఇది మంచిది అని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఇది తాగితే వెయిట్ లాస్ తగ్గిపోతారు, నీళ్ళల్లో అది కలుపుకొని తాగండి వెయిట్ తగ్గిపోతారు, నీళ్ళలో ఇది కలుపుకొని తాగండి తగ్గిపోతారు, రాత్రి నానబెట్టుకొని ఇది తినండి మీకు బ్రెయిన్ పెరిగిపోతుంది, లేకపోతే మెమరీ పెరిగిపోతుంది అంటే దట్స్ నాట్ రైట్. ఇట్ షుడ్ బి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఫ్రమ్ అన్ అథెంటిక్ పర్సన్. ఇప్పుడు క్రికెట్ గురించి క్రికెట్ ప్లేయర్ మాట్లాడితే బాగుంటుంది, అస్సలు అవగాహన లేని నాలాంటి వ్యక్తితో, లేకపోతే క్రికెట్ గురించి క్రికెట్ ప్లేయర్ మాట్లాడాలి, ఫుట్బాల్ ప్లేయర్ మాట్లాడితే బాగోదు. బికాస్ హీఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దాట్, హీఈస్ టేకెన్ సో మచ్ ఆఫ్ జర్నీ ఇన్ దాట్. ఫుట్బాల్ గురించి ఇతనే మాట్లాడాలి, దానిలో ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో, దాని గురించి కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ స్లీప్. చాలామంది రాత్రి పడుకోరు, ఏదో ఒక రీజన్తో సినిమాకి వెళ్ళామనో, లేకపోతే పుస్తకం చదివామో, రేపు ఎగ్జామ్ ఉందనో, ఏదో ఒక విషయంతో పడుకోరు.
తర్వాత రోజు వచ్చి నేను రాత్రి సరిగ్గా నిద్రపోలేదు, నాకు బ్రెయిన్ పని చేయట్లేదురా అంటారు. ఫస్ట్ మాట లైక్ ఇదే మాట అంటారు. సో ఈజ్ ఇట్ ట్రూ, మనకి నిద్ర లేకపోతే బ్రెయిన్ పని చేయకపోవడం అనేది ఉంటుందా? యా డెఫినెట్లీ దిస్ ఈజ్ లైక్ 100గా 300% కరెక్ట్ ఇది. ఓకే. ఎందుకంటే స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్. నిద్రలో బ్రెయిన్లో జరిగే మెకానిజమ్స్ తెలుసుకుంటే సర్ప్రైజ్ అవుతారు. పొద్దున్నుంచి జరిగిన స్ట్రెస్, బాడీ మీద పడే స్ట్రెస్ అంతా బ్రెయిన్ ట్రైస్ టు డీటాక్సిఫై డ్యూరింగ్ ద నైట్ టైం. ఫుడ్ వల్ల కావచ్చు, స్లీప్ వల్ల కావచ్చు, రకరకాల స్టిమ్యులస్ వల్ల కావచ్చు, బాడీలో జరిగే ప్రతి కెమికల్స్ ఏవైతే కొత్త కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయో, టాక్సిక్ కెమికల్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం, యాంటీ ఆక్సిడెంట్స్లో ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆక్సిడేటివ్ రాడికల్స్ అంటాం, అంటే డ్యామేజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బ్రెయిన్ రాత్రి కూర్చొని బస్ ఇది నాకు అవసరం, ఇది అవసరం లేదు క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. బ్రెయిన్ విల్ డీటాక్సిఫై ద బ్రెయిన్ డ్యూరింగ్ స్లీప్. 2, ఈ కొత్త కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో పొద్దున్నుంచి జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్ రాత్రి కూర్చొని సార్ట్అవుట్ చేస్తుంది. ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్, నేను గుర్తుంచుకోవాలి, ఇది నాకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ డిస్కార్డ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇది ప్రయారిటీ కాబట్టి నేను దీన్ని గుర్తుపెట్టుకుంటాను, దీన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపిస్తాను, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాదు, దీన్ని షార్ట్ టర్మ్ మెమరీలో ఉంచుకుంటాను, అవసరం అయితే 2-3 రోజులు గుర్తుపెట్టుకొని వదిలేస్తాను. బ్రెయిన్ విల్ సార్ట్ ఇట్ అవుట్. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ విల్ రిపేర్ ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ ద నైట్. ఈ ప్రాపర్ స్లీప్లో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్స్ అని, న్యూరోకాగ్నిటివ్ ఎన్హాన్సర్స్ అని, మెలటోనిన్ అని, స్లీప్ కోసం అయితే కెమికల్స్ ఉంటాయి, ఇవన్నీ వస్తాయి, ఇమ్యూనిటీకి సంబంధించిన కెమికల్స్ అన్నీ, ఇవన్నీ బాడీలో తనంతట అవే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ బ్రెయిన్ రిపేర్ చేస్తాయి డ్యూరింగ్ స్లీప్. వెన్ దట్ స్లీప్ డ్యూరేషన్ కమ్స్ డౌన్, యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ టైమ్ ఫర్ ద బ్రెయిన్ టు గెట్ రిపేర్డ్. బ్రెయిన్ రిపేర్ అవ్వడానికి ఒక నైట్ స్లీప్ కావాలి, 6 to 8 hours స్లీప్ కావాలి. మీరు ఆ 6 hours ఇవ్వలేకపోతే బ్రెయిన్ రిపేర్ అవ్వదు. అదే డ్యామేజ్డ్ బ్రెయిన్ నెక్స్ట్ రోజు యూఆర్ కంటిన్యూయింగ్, నెక్స్ట్ రోజు మళ్ళీ అదే స్ట్రెస్ విల్ యాడప్, మళ్ళీ 3వ రోజు 4వ రోజు ఇలా బ్రెయిన్కి రిలాక్స్ అయ్యి డీటాక్సిఫై అయ్యే టైం ఇవ్వకపోతే అదే డ్యామేజ్డ్ బ్రెయిన్ యూఆర్ టేకింగ్ ఇట్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ అండ్ లాంగ్ టర్మ్ యూఆర్ లూజింగ్ మెమరీ, లాంగ్ టర్మ్ హెల్త్ డెఫిసిట్స్, మెమరీ లాస్, ల్యాక్ ఆఫ్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ స్లీప్. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఈజ్ కాజింగ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ప్రాపర్గా నిద్ర తీసుకోకపోవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కెమికల్ స్ట్రక్చర్ మారిపోతుంది. స్లీప్ ఆర్కిటెక్చర్ అంటాం, బిల్డింగ్ ఆర్కిటెక్చర్ లాగా స్లీప్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. REM స్లీప్ అని, NREM స్లీప్ అని ఫేజెస్లో ఉంటుంది. కంటిన్యూస్గా మనం ఒక 2-3 రోజులు ఆ ఆర్కిటెక్చర్ డ్యామేజ్ చేసామంటే దర్ కమ్స్ అ పాయింట్ వేర్ లాంగ్ రన్లో ఆ ఆర్కిటెక్చర్ పూర్తిగా డ్యామేజ్ చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల స్లీప్ వాడు 6 గంటలు నిద్రపోల్సిన 2 గంటలే పడుకుంటాడు. ఆ నిద్ర లేకపోవడం వల్ల మెమరీ లాస్ వస్తుంది. మెమరీ లాస్ వల్ల వాడికి కొత్త ఇబ్బందులు వస్తాయి, ఫోకస్ ఉండదు. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద బ్రెయిన్ గ్రోత్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్. సో అందుకే పిల్లలు నిద్రపోతున్న బేబీస్ ఉంటారు, బేబీస్ నిద్రపోయేటప్పుడు నిద్రపోతుంటే నిద్రపోకూడదు. దట్ ఈస్ వై బేబీ స్లీప్, బికాస్ దేర్ బ్రెయిన్ ఈస్ డెవలపింగ్ సో ఫాస్ట్. పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 2-3 years వరకు దేర్ బ్రెయిన్ ఈస్ గ్రోయింగ్ సో ఫాస్ట్ బికాస్ ఆఫ్ దట్ స్లీప్. యూ షుడ్ లెట్ దెమ్ స్లీప్. మావాడు ఎక్కువ నిద్రపోతున్నాడు అని చెప్పి కంగారు పడంలో పాయింట్ లేదు, వాళ్ళు అలాగే నిద్రపోతారు, నిద్రపోతేనే బ్రెయిన్ గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైం అడల్ట్స్ కూడా ఒక హెల్తీ టైం ఉంటుంది, 6 to 8 hours లేదా 9 hours కొంతమందికి, 5 to 9 hours and 5 is also short actually. 6 to 8 hours is good time, 8 hours is like proper time. తకంటే తక్కువ అయితే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్స్ ఆఫ్ ట్రబుల్ ఇన్ ద లాంగ్ రన్. ఓకే. అయితే కొంతమంది అంటూ ఉంటారు లైక్ మాకు 4 hours నిద్ర చాలు, 5 hours నిద్ర చాలు, మేము లేచిపోయి పనులు చేసుకుంటామని యాక్టివ్గా చేసుకుంటారు, వాళ్ళకి లాంగ్ రన్లో ఇష్యూస్ వస్తాయా? డెఫినెట్లీ వస్తాయి. సో అగైన్ బ్రెయిన్ ఈజ్ జస్ట్ లైక్ అన్ ఇంజిన్, కంటిన్యూస్లీ రన్నింగ్ ఇంజిన్. అది ఆపి సర్వీసింగ్కి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ రోజుకి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఫంక్షనల్గా అవుతుంది. సర్వీసింగ్ అవ్వకపోతే డ్యామేజ్డ్ బ్రెయిన్ ఈజ్ గోయింగ్ టు వర్క్, డ్యామేజ్డ్ ప్రోడక్ట్సే క్రియేట్ అవుతాయి. ఓకే ఫైన్, బ్రెయిన్ ఈజ్ సచ్ ఎ మార్వెలస్ ఆర్గాన్, డ్యామేజ్ అయినా కూడా ఓకే ఇట్ విల్ పుష్. ఎంతవరకు పుష్ చేస్తాం, దీనికైనా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు బ్రెయిన్ ఆల్సో విల్ పుష్. ఓకే సరే ఒక రోజే కదా పర్లేదు నేను మేనేజ్ చేస్తాను, 2వ రోజు మేనేజ్ చేస్తుంది, 3వ రోజు మేనేజ్ చేస్తుంది. లాంగ్ రన్లో ఒకసారి పర్మనెంట్ డెఫిసిట్ లేదా పర్మనెంట్ డ్యామేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత నో వే దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. దే ల్యాండ్ అప్ విత్ పర్మనెంట్ మెమరీ డెఫిసిట్స్, ఎర్లీ ఆన్సెట్ ఆల్జీమర్స్, సో ఇట్లాంటి డిమెన్షియాస్. సో ఇవన్నీ కొత్త కొత్త ఇబ్బందులన్నీ వస్తాయి, మెమరీ లాస్. స్లీప్ లేకపోవడం వల్ల పీపుల్ ల్యాండ్ అప్ విత్ స్ట్రోక్ రిస్క్. ఈ స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరగడం వల్ల నిద్ర రాదు, ఎవ్రీథింగ్ విల్ సర్కిల్ డౌన్ టు ఇంక్రీజ్ ద స్ట్రోక్ రిస్క్. నిద్ర లేకపోవడం వల్ల స్ట్రోక్ వస్తుందని ఎవరు ఇమాజిన్ కూడా చేసుకోరు. సో అంత ఇంపార్టెంట్ స్లీప్ అనేది. ఈ 4-5 hours ఏదైతే పని చేస్తామో బాగానే చేసుకుంటున్నాం అంటారో, ఒక 1 month బాగానే ఉంటుంది, 2 months బాగానే ఉంటుంది. లాంగ్ రన్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ డౌన్ ద లైన్ యూ లుక్ ఎట్ 4 to 5 hours డౌన్ ద లైన్, 4 to 5 years, they cannot perform with the same level as they were used to performing in, before 5 years. 5 ఏళ్ల ముందు ఎంత పర్ఫార్మెన్స్ ఉందో దే విల్ నాట్ బి ఏబుల్ టు డెలివర్ ద సేమ్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ 5 years.
బికాస్ ఆఫ్ దిస్ డ్యామేజ్. బట్ పీపుల్ ఒక రోజు 2 రోజులు జరిగింది, రికవర్ బ్యాక్, యూ టేక్ రెస్ట్ అగైన్, బ్రెయిన్ విల్ గెట్ బ్యాక్ టు ఇట్స్ ఫామ్. జస్ట్ లైక్ క్రికెట్ ప్లేయర్స్ అంతే, రోజు రెస్ట్ ఇవ్వకుండా బాడీ డ్యామేజ్ అవుతుంటే విల్ నాట్ బి ఏబుల్ టు బీ ఇన్ ద సేమ్ ఫామ్. He needs to go back, get his physio done, work out, come back with the same form, and then only he'll be able to hit a 6. అదర్వైజ్ బాగా ఆడుతున్నాను కదా, నేను 2 మ్యాచ్లు ఆడాను, 3వ మ్యాచ్ ఆడుతాను అంటే నెల మొత్తం ఆడంటే ఆడలేరు ఎవరు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ బ్రెయిన్ ఆల్సో. రైట్. సో ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళకి ఇది ఇంకెంత ప్రాబ్లం అవుతుంది? హౌ షుడ్ దే మేనేజ్ అసలు? ఇన్సామ్నియా అనేది వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. హార్మోనల్ చేంజెస్ వల్ల, అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల. ఇన్సామ్నియా అనేది కొన్ని కండిషన్స్లో మెడికల్ సిండ్రోమ్స్ ఉంటాయి కొంతమందికి, వాళ్ళకి జెనెటిక్గానే స్లీప్ ఆర్కిటెక్చర్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది, వాళ్ళని వీ కెనాట్ హెల్ప్. కొంతవరకు హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. బట్ సాధారణంగా రోజువారీగా మనం మాట్లాడుకునే వాళ్ళందరూ వచ్చి నాకు ఇన్సామ్నియా ఉందిరా, నేను నిద్ర పట్టట్లేదు అంటారు. బట్ ఇన్సామ్నియా ఉండదు వాడికి. వాడు నిద్రకు పట్టకపోవడానికి లేదా డీప్ స్లీప్ రాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. విటమిన్ డెఫిషియన్సీ దగ్గర నుంచి స్లీప్ యాప్నియా అంటాం, నిద్రలో ఊపిరి తీసుకోలేకపోవడం, అంత సివియర్ ప్రాబ్లం దాకా ఏదైనా ఉండొచ్చు. యూ టేక్ అ డీటెయిల్డ్ హిస్టరీ, యూ టాక్ టు దెమ్, సిట్ విత్ దెమ్, స్పెండ్ గుడ్ టైమ్ విత్ దెమ్ అండ్ ఫైండ్ అవుట్ ద రీజన్ అండ్ యూ అడ్రస్ ద రీజన్. డెఫినెట్లీ దే విల్ గెట్ బెటర్ దాన్ వాట్ దే యూస్ టు బీ. ఇన్సామ్నియా ఎందుకు ఉంది అనేది తెలియకుండా నాకు ఇన్సామ్నియా ఉంది, నేను నిద్ర పట్టదు అట్లా ఇగ్నోర్ చేయడం అనేది రైట్ డెసిషన్ కాదు. కెన్ యూ అడ్రస్ ఇట్ ప్రాపర్లీ. అట్లనే విటమిన్ డెఫిషియన్సీస్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల నరాల బలహీనత అండ్ బ్రెయిన్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉందా? పర్టికులర్లీ విటమిన్ డి అండ్ B12 ఈ మధ్యన చాలా తక్కువ, అంటే ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాం, వాళ్ళకి తక్కువ లెవెల్స్ ఉంటున్నాయి చాలా మందికి. వాళ్ళకి హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ఇన్ ద ఫ్యూచర్, ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ అ లాట్. ఒకప్పటి ఆహారపు అలవాట్లకి ఇప్పటి ఆహారపు అలవాట్లకి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకొకటి ఆహారం, దొరికే ఆహారం కూడా ఒకప్పుడు మంచి క్వాలిటీ ఫర్టైల్ ల్యాండ్స్లో పెరిగేవి. సో ఫుడ్లో కూడా న్యూట్రియంట్స్ ఏవైతే ఉండేవో అవి కొంతవరకు మంచి క్వాలిటీ ఉండేవి. కొన్ని ఫుడ్లో దొరకవు, కొన్ని రకాల ఫుడ్స్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందరికీ సప్లిమెంట్స్ తీసుకునే స్టేజ్కి వచ్చేసాం. సో జెనెటిక్ చేంజెస్ కావచ్చు, వెదర్ చేంజెస్ కావచ్చు, ఆహారంలో క్వాలిటీ చేంజెస్ వల్ల కావచ్చు. సో మోస్ట్ కామన్గా మనం చూసేవి B కాంప్లెక్స్ డెఫిషియన్సీ, వాటిలో B12 పర్టికులర్గా, 2 D విటమిన్ డెఫిషియన్సీ, C విటమిన్ డెఫిషియన్సీ, ఇవి మనకు సాధారణంగా మోస్ట్ కామన్గా చూసేవి. ఈ B12 ఎందుకు ఇంపార్టెంట్ అంటే B12 ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ యానిమల్ సోర్స్డ్ ఫుడ్స్. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్లో దొరకదు. ప్యూర్ వెజిటేరియన్ అంటే పాలు కూడా తాగరు, పెరుగు కూడా తీసుకోరు, యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోరు. వీగన్స్ అంటే ప్యూర్ వీగన్స్ అంటే ప్యూర్ అనుకోండి. సో వీగన్ ఫుడ్ విల్ నాట్ హ్యావ్ B12. దే హ్యావ్ టు అడ్రస్ ఇట్, ఏదో ఒక రకంగా అడ్రస్ చేయాలి. నేను యానిమల్ ఫుడ్లో B12 కోసం ఏదో సప్లిమెంట్ అన్నా తీసుకోవాలి. నేను యానిమల్ ఫుడ్ తీసుకోనంటే ఫైన్, తీసుకోవద్దు, నోబడీ స్టాపింగ్ యూ, బట్ యూ షుడ్ టేక్ ఎ సప్లిమెంట్. B12 టాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి కమర్షియల్గా, యూ కెన్ టేక్ దట్. B12 ఫార్టిఫైడ్ ఫుడ్స్ దొరుకుతాయి కొన్ని, అవి తీసుకోవచ్చు. సో డి విటమిన్ కూడా అంతే. డి విటమిన్ కూడా మనకి సాధారణంగా ఎండలోకి వెళ్తే విటమిన్ వచ్చేస్తుంది అంటారు. ఈ ఎండలోకి వెళ్ళడం అనేది విల్ యాక్టివేట్ ద ప్రాసెస్ ఆఫ్ విటమిన్ సింథసిస్, అంతే తప్ప ఎండలోంచి విటమిన్ రాదు. బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచిగా హెల్దీ కొలెస్ట్రాల్ ఏవైతే ఉంటుందో ఆ హెల్దీ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు దానిలో కొన్ని కెమికల్ చేంజెస్ వస్తాయి. అల్టిమేట్లీ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ డి విటమిన్. అది మళ్ళీ కొన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్కి వెళ్తుంది యాక్టివేట్ అవ్వడానికి. సో ఈ ప్రాసెస్లో సన్లైట్ అనేది యాక్టివేషన్ స్టిమ్యులస్ లాగా పనికొస్తుంది, కన్వర్షన్కి ఒక వన్ ఆఫ్ ద స్టెప్ అది. అంతే తప్ప ఎండ లోపల విటమిన్ ఉండదు. మన బాడీలో హెల్దీ ఫుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అదే విటమిన్ కింద మారుతుంది. ఆ ప్రాసెస్కి ఎండ అవసరం. ఫుడ్ తీసుకోకుండా, ఆహారం మంచి ఫుడ్ తీసుకోకుండా నాకు ఎండలోకి వెళ్ళాను విటమిన్ వచ్చేసింది అంటే రాంగ్ వే, దట్ డజంట్ వర్క్. దెన్ డి విటమిన్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ కిడ్నీ హెల్త్ అండ్ బోన్ హెల్త్, అట్ ద సేమ్ టైం బ్రెయిన్ ఆల్సో. ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఈస్ సేయింగ్ డి విటమిన్ డెఫిషియన్సీ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ స్ట్రోక్ అనేసి. సో నిద్ర ప్రాపర్ స్లీప్ ఆర్కిటెక్చర్, స్లీప్ లేకపోవడానికి డి విటమిన్ డెఫిషియన్సీ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోవడానికి కూడా రీజన్ డి విటమిన్ డెఫిషియన్సీ అంటున్నారు. Then again B12 is such a chemical, it is very essential for the heart and nerves. కొన్ని కెమికల్స్ ఉంటాయి, సిస్టిన్ అని, హోమోసిస్టిన్ అని, ఓవరాల్ సైకిల్స్ అనేవి జరుగుతాయి. సో అల్టిమేట్గా సింపుల్గా చెప్పాలి అంటే B12 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నర్వ్ రీజనరేషన్ అని చెప్పలేం, కానీ నర్వ్ మీద ప్రతి నరం మీద ఒక కోటింగ్ ఉంటుంది.
మైలిన్ అంటాం. ఆ మైలిన్ సింథసిస్కి నర్వ్స్ కావాలి, కొత్త కనెక్షన్స్ ఫామ్ కావడానికి B12 కావాలి. సో ఈ B12 డెఫిషియన్సీ వల్ల ఆ కోటింగ్ సరిగ్గా ఫామ్ అవ్వదు, దానివల్లే తిమ్మిర్లు రావడం, గ్రిప్ లేకపోవడం, బ్యాలెన్స్ లేకపోవడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. అట్ ద సేమ్ టైం కొత్త కనెక్షన్స్ ఫామ్ కావు కాబట్టి మెమరీ లాస్, ఫోకస్ లేకపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ B12 అండ్ D విటమిన్ కమ్ ఇన్ టు ప్లే. డాక్టర్ గారు, అంటే చాలా మంది ఒక చోట కూర్చుంటే చాలాసేపటికి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి కదా, కాళ్ళు చేతులు తిమ్మిర్లు అవుతూ ఉంటాయి. సో అది కూడా దీని వల్లనా, విటమిన్ B12 వలన? డిఫరెంట్ రీజన్స్ ఉంటాయా? నాట్ ఎగ్జాక్ట్లీ. సింపుల్ రీజన్ ఇస్ ప్రెషర్ బటన్. ఇప్పుడు మనం కూర్చోన్నాం ఫర్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ వీ బిన్ సిట్టింగ్ హియర్. ఓకే. ఒకటే పోస్చర్లో అన్కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చుంటే ప్రతి నరము దాని పక్కన ఏదో ఎముక దగ్గర, మజిల్ దగ్గర ఉంటుంది. ఓకే. సో ఆ నరం మీద నర్వ్ స్ట్రెచ్ అయి ఉంటుంది. కొంతవరకు నర్వ్ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ ది స్ట్రెచ్. బియాండ్ ఎ పాయింట్ స్ట్రెచ్ అయితే ఆ ఇంపల్సెస్ ఫ్లో అవ్వవు. స్ట్రెచ్ అయ్యే కొద్దీ అప్పుడు తిమ్మిర్లు వస్తాయి. దట్ ఈస్ అ టెంపరీ డిస్టర్బెన్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు రికవర్ వన్స్ యూ చేంజ్ ద పోస్చర్. ఇప్పుడు కాళ్ళు మన చిన్నపిల్లలు చిన్నప్పుడు చూస్తుంటాం, బెంచ్ మీద లాగే పెట్టుకుంటే చేయి తిమ్మిర్లు వచ్చేస్తాయి, ఎల్బో నుంచి కరెంట్ షాక్ గురించి అనిపిస్తూ ఉంటుంది. లేదు ట్రావెలింగ్లో ఉంటాం, కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తాయి. బట్ వన్స్ యూ స్టాండ్ అప్ అండ్ టేక్ ఎ వాక్, ఒక 2-3 minutesలో ఇల్ సెటిల్ డౌన్. దట్ ఈస్ బికాస్ ప్రాపర్గా ఫ్లో అవ్వట్లేదు. ఏవైతే ఎలక్ట్రోలైట్స్ అంటాం అవి ప్రాపర్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల వచ్చిన డిస్టర్బెన్స్. న్యూరోపరాక్సియా అంటాం, అంటే నర్వ్ మీద ప్రెషర్ పడ్డం. ఆ ప్రెషర్ రిలీవ్ అవ్వగానే సెటిల్ అయిపోతాయి. బట్ అట్లా సెటిల్ అవ్వకుండా లాంగ్ రన్ ఎక్కువసేపు తిమ్మిర్లు, కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళలో సూదులు కూర్చున్నట్టు అనిపిస్తున్నాయి, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, అరిచేతులు అరికాళ్ళు మంటలు వస్తున్నాయి అంటే దట్ పాయింట్స్ టువర్డ్స్ సమ్ డెఫిషియన్సీ ఆర్ నర్వ్ ఇష్యూ. నర్వ్ కంప్రెస్ అవుతుండి ఉండొచ్చు, నర్వ్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల, B12 డెఫిషియన్సీ వల్ల నర్వ్ డ్యామేజ్ అయ్యి తిమ్మిర్లు వస్తుండొచ్చు. ఈ ఎక్కువసేపు కూర్చోవడం అన్నారు కాబట్టి, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, బ్యాడ్ పోస్చర్ వల్ల ఈ వెన్నుపూసలు ఏవైతే నరాలు ఉంటాయో డిస్క్లో డ్యామేజ్ అయ్యి ఆ డిస్క్ వెళ్ళి నరాన్ని ఒత్తేయడం కానీ ఇరిటేట్ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. దానివల్ల కాళ్ళలో తిమ్మిర్లు, అరికాళ్ళలో మంటలు, ఈ థైలో పెయిన్ కానీ, తొడల్లో తిమ్మిర్లు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ఓకే. అట్లనే ఈ మధ్య కాలంలో బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగింది, చాలామంది ఇంట్లో కూర్చుని పనిచేస్తున్నారు, చాలామంది ఇంట్లో కూర్చుండిపోతున్నారు. అంటే గేమ్స్ కూడా ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, బయటికి వెళ్ళి గేమ్స్ ఆడట్లేదు, ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ లేకపోతే ఫోన్లో స్క్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తారు. సో ఇట్లాంటప్పుడు ఫోన్ ఇట్లా పెట్టుకుని చూడడం, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైతే ఇట్లా పని చేసుకోవడం, సో రాంగ్ పోస్చర్ ఒకటి నడుస్తూ ఉంటుంది. సో దీనివల్ల మన వెన్నుముక మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూచర్లో వెన్నుముక మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? డెఫినెట్లీ ఇట్ హస్ అ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్. ప్రాపర్ పోస్చర్ అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కాబట్టి ఎర్గానమిక్ పోస్చర్ అంటాం. అంటే ప్రాపర్గా బాడీ మీద స్ట్రెయిన్ పడకుండా ఉండడానికి ఒక పర్టికులర్ పోస్చర్ ఉంటుంది. జాయింట్స్ అన్ని రిలాక్స్డ్గా ఉండి ఒక ప్రాపర్ పోస్చర్ ఉంటేనే దే కెన్ డూ ఇట్. అలా కాకుండా అబ్నార్మల్ పోస్చర్స్లో మీరు అన్నట్టు ఫోన్ దగ్గరగా పెట్టుకోవడం కావచ్చు, ఇలా స్లౌచింగ్ అంటే ముందు కూర్చొని కంప్యూటర్ మీద వర్క్ చేసుకోవడం కావచ్చు, లేదా ఎక్కువసేపు కూర్చోవడం కావచ్చు. కొంతమంది బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, సోఫాల్లో కూర్చొని కాళ్ళ మీద ల్యాప్టాప్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటి అంటే ఇట్లా కూడా కిందకి కూర్చొని ఇట్లా చేస్తుంటారు. సో దీని మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా. డెఫినెట్లీ వెన్ ఎవర్ యూ ట్రై టు బెండ్, ఈ మెడ ముందుకు వంగడం కావచ్చు, నడుము ముందుకు వంగడం కావచ్చు, డిస్క్లు ఏవైతే ఉంటాయో వెన్నుపూసలో ఆ డిస్క్ మీద పడే ప్రెషర్ అనేది ఆల్మోస్ట్ 25 times మల్టిప్లై అవుతుంది. తల ఏదైతే ఉంటుందో స్కల్ ఉంటుందో, స్కల్ బ్రెయిన్ టుగెదర్ అంతా కలిపి ఒక 2.5-3 kilos ఉంటుంది. ఈ మెడలో 7 డిస్క్లు ఉంటాయి. లాస్ట్ డిస్క్ మీద పడే బరువు 3.5 kilos. హెడ్ అంతా బరువు కలిపి ఆ డిస్క్ మీద బరువు పడుతుండే. సో 3.5 to 5 kilos అనుకుందాం. సేమ్ తల ఇఫ్ ఐ బెండ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ వాచింగ్ ఎ మూవీ, ఆ లాస్ట్ డిస్క్ మీద పడే లోడ్ 25 kilos ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 6 times మల్టిప్లై అవుతుంది. సేమ్ తలే. జస్ట్ బికాస్ యువర్ పోస్చర్ హ్యాస్ చేంజ్ ఫ్రమ్ సిట్టింగ్ లైక్ దిస్ టు లైక్ దిస్, ద లోడ్ విచ్ ఇస్ క్యారీడ్ బై దట్ లాస్ట్ డిస్క్, C6, C7 డిస్క్ అయితే సర్వైకల్ డిస్క్ అంటామో, ఆ డిస్క్ మీద పడే లోడ్ ఆల్మోస్ట్ 6 times పెరిగిపోతుంది. సేమ్ విత్ బ్యాక్ ఆల్సో. నేను కింద కూర్చొని ఏదైనా పైకి లేపాలనుకోండి, ఒక 5 kilos బ్యాగ్ ఎత్తాలనుకోండి, కింద కూర్చొని లేపితే నా మీద పడే లోడ్ 5 kilos 7 kilos ఉంటుంది ఆ డిస్క్ మీద పడే లోడ్. బట్ నేను ముందుకు వంగి ఆ బ్యాగ్ని ఎత్తాలి అంటే నాకు అది ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 60 to 70 kilos వెయిట్. డిఫరెన్స్ అర్థమవుతుంది. అంటే ఆ డిస్క్ మీద మల్టిప్లై అయిపోతుంది బికాస్ ఆఫ్ ఆ ఫార్వర్డ్ బెండింగ్, రాంగ్ పోస్చర్ వల్ల డిస్క్ మీద పడే లోడ్ 10 times పెరిగిపోతుంది. ఒకసారి 2 సార్లు ఓకే, ఎంతకాలం అయినా డిస్క్ ఆ లోడ్ని హ్యాండిల్ చేస్తుంది. ఒక బియాండ్ ఎ పాయింట్ ఇట్ విల్ గివ్ అప్, డ్యామేజ్,
ఆ డిస్క్ టేర్ అవుతుంది, బయటకు వచ్చేసి నర్వ్ కంప్రెస్ అవుతుంది, డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ ప్రాపర్ పోస్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ యూఆర్ వర్కింగ్. సెకండ్ థింగ్ మీరు అడిగింది పిల్లలకు ఫోన్ ఇవ్వడం గురించి. దట్ ఈస్ డెఫినెట్లీ బ్యాడ్. యూ హ్యావ్ టు వర్క్ బట్ యూ షుడ్ ఫైండ్ అ వే టు ఎంటర్టైన్ ద కిడ్. ఫోన్ అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ అడల్ట్స్. పెద్దవాళ్ళకి మంచిది కాదు అంటే పిల్లలకి డెఫినెట్లీ మంచిది కాదు. సో అండ్ బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ది ఇంటర్నెట్, మనం మీరు చూస్తుంటారు టూ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇంటర్నెట్, రాంగ్ థింగ్స్. సో తప్పదు. ఇప్పుడు స్కూల్స్ కూడా ఏమంటారు ఈ మాడ్యూల్స్ అని, ఈ ఎడ్యుకేషన్ అని చెప్పి కొత్త సిస్టమ్ తయారు తీసుకొచ్చారు ఫర్ వేరియస్ రీజన్స్. కోవిడ్ దగ్గర నుంచి ఐ అజ్యూమ్ ఇట్ టు బి ఫ్రమ్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. ఫిజికల్ క్లాసులు లేవని చెప్పేసి ఆన్లైన్ క్లాసులు అని చెప్పి మొదలు పెట్టారు. పిల్లవాడు క్లాస్ ఏమి వింటున్నాడని గ్యారంటీ ఏంటి? వీ డోంట్ నో. వాడు గేమ్ ఆడుతున్నాడా, లేకపోతే ఇంకోటి ఏదైనా యాడ్ చూస్తున్నాడా, ఇంకోటి ఏదైనా రాంగ్ చూస్తున్నాడా అనేది మనకు తెలియదు. సో యాజ్ లాంగ్ యాజ్ కిడ్ తప్పదు అన్న పరిస్థితి, బెటర్ టు అవాయిడ్ ఫోన్. లేదు తప్పదు, వాళ్ళ స్కూల్ వాళ్ళు మా ప్రోటోకాల్స్ ఒప్పుకోవండి, మేము క్వశ్చన్ పేపర్లు సిలబస్లు అన్ని ఫోన్లోనే ఇస్తాం, మీరు ఫోన్లోనే చూసి నేర్పించాల్సిందే అంటే తప్పదు. ఇంకా అలాంటప్పుడు ఇట్స్ ఆల్వేస్ షుడ్ బి అ గైడెడ్ సూపర్విజన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పోస్చర్. పెద్దవాళ్ళకే పోస్చర్ సరిగ్గా లేదు అంటే పిల్లవాడికి అంతకంటే మంచిది కాదు, బికాస్ ఈ స్టిల్ గ్రోయింగ్. సో వాడికి ప్రాపర్ పోస్చర్లో కూర్చోవడం చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాడు పెద్ద అయ్యే టైంకి ఓకే ఇది రైట్ పోస్చర్ని ఇలా కూర్చోవాలని నేర్చుకుంటాడు. సో ప్రాపర్ పోస్చర్, డూయింగ్ ప్రాపర్ థింగ్స్, వాచింగ్ ప్రాపర్ థింగ్స్. సో ఫోన్లో వాడు చూసేది కూడా మంచి విషయం అయి ఉండాలి. దట్ టు ప్రిఫరబ్లీ ఆల్వేస్ విత్ పేరెంటల్ సూపర్విజన్. సో అట్లానే కొన్ని స్టడీస్ సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని అంటున్నాయి. సో దీని అర్థం ఏంటి, లైక్ దీన్ని ఎలా తీసుకోవాలి మనం? స్మోకింగ్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్. ఫస్ట్ విల్ స్టార్ట్ దాట్. ఓకే. స్మోకింగ్ వల్ల కార్డియాక్ రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయి బ్రెయిన్లో కావచ్చు, హార్ట్లో కావచ్చు, రక్తనాళాలు ఏవైతే ఉంటాయి డెఫినెట్లీ స్మోకింగ్ వల్ల బ్రెయిన్లో ఉండేవి కానీ బాడీలో ఎక్కడైనా కూడా, ప్రిడామినెంట్ ఇవి మేజర్ ఆర్గాన్స్ కాబట్టి మనం వీటి గురించి మాట్లాడుతున్నాం. ప్రతి బ్లడ్ వెజల్ డ్యామేజ్ అవుతుంది స్మోకింగ్ వల్ల. బ్లడ్ వెజల్ లోపల లేయర్స్ ఏవైతే ఉంటాయి లేయర్స్ డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల స్ట్రోక్ రిస్క్ చాలా పెరుగుతుంది. ఎందుకు సిట్టింగ్ ఇస్ బీయింగ్ కంపేర్డ్ విత్ స్మోకింగ్ అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ రిస్క్ యు ఆర్ సీయింగ్ విత్ సిట్టింగ్. సిట్టింగ్ అంటే ఇందాక మన కంటిన్యూషన్ ఆఫ్ ద కాన్వర్జేషన్, నాట్ ద రాంగ్ పోస్చర్. పోస్చర్ గురించి కాదు ఇక్కడ డిస్కషన్, హౌ లాంగ్ యు ఆర్ సిట్టింగ్. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, వీఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఒకప్పుడు పిల్లలు సండే వస్తే ఆడుకోండి అంటే బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళు, క్రికెట్ అని. ఎండ ఇట్లా ఎగ్జాస్ట్ అయిపోయే వరకు ఎండలో ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుతున్నారు? లేదు. అడల్ట్స్ కూడా, ఒకప్పుడు అడల్ట్స్ అంటే తోటలు ఉండేవి, పొలాలు ఉండేవి, పొలాల్లోకి వెళ్ళి ఆడుకున్నారు, క్రికెట్ ఆడుకునేవాళ్ళు, బావులు ఈతలు కొట్టేవాళ్ళు, లేకపోతే పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, ఏదో ఒకటి జరిగేది. ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళడం ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు సండే వస్తే ఐదర్ యూ గో టు ఎ మాల్ వేర్ యూ సిట్ ఇన్ ద థియేటర్ ఆర్ యూ సిట్ ఎట్ హోమ్ వాచింగ్ టీవీ. ఇంతే తప్ప ఫిజికల్ యాక్టివిటీ లేదు బాడీకి. వెన్ దెర్ ఈస్ నో ఫిజికల్ యాక్టివిటీ, బేసిక్ థింగ్ దట్ హ్యాపన్స్ ఈస్ మజిల్స్ వీక్ అయిపోతాయి. మజిల్ వీక్ అయిపోయినప్పుడు ఓపిక ఉండదు. ఇంక లేచి నడిచి చిన్న బ్యాగ్ ఎత్తాలన్నా అవ్వదు, ఒక 2 కిలోమీటర్లు నడవాలన్నా అవ్వదు, ఓపికే లేదు. దానివల్ల యూ ప్రిఫర్ టు సిట్ అగైన్. ఓకే, వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్, నేను ఒక అబ్జర్వేషన్ చెప్తాను. లైక్ ఇది వరకు నేను ఒక్కసారి ఎప్పుడో చాలా టయర్డ్గా అనిపించి, తలనొప్పి అనిపించి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక నేను కూర్చున్నా, అది దట్ కంటిన్యూడ్ ఆ మూడ్ కూడా. బట్ వెన్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు ఐ జస్ట్ వాక్డ్ విత్ మై డాగ్, అప్పుడు నాకు ఆ తలనొప్పి కానీ ఆ మూడ్ కానీ మొత్తం అంతా పోయింది. సో వాకింగ్ వల్ల అలాంటి ఎఫెక్ట్స్ బ్రెయిన్కి ఉంటాయా? లైక్ స్టడీస్ జస్ట్ వాటిని బ్యాకప్ చేస్తాయా అనేది? డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ విల్ ఆల్వేస్ ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్ హెల్త్. ఓకే, ఇట్ షుడ్ బి రైట్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఏజ్కి తగ్గట్టు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు అందరూ మీరు కామన్గా 10,000 స్టెప్స్ అని. రైట్, అవును. ప్రతి ఒక్కరికి 10,000 స్టెప్స్ కాదు. నాకు నేనుండే వెయిట్కి నాకు 15,000 స్టెప్స్ కావాల్సి రావచ్చు. కొంచెం హెల్తీగా మజిల్ బల్క్ బాగుండే వాళ్ళకి వాడికి 7,000 స్టెప్స్ కూడా సరిపోవచ్చు. బట్ ఆన్ యావరేజ్ వీఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10,000 స్టెప్స్ అన్నట్టు అంటున్నాం. ఫిజికల్ యాక్టివిటీ వల్ల రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, బాడీలో లోపలే ఇండిజినియస్గా కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎండార్ఫిన్స్ అంట. ఆ ఎండార్ఫిన్స్ అనేవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అవి. సో వెన్ యు ఆర్ స్ట్రెస్డ్ యూ టేక్ ఏ వాక్, ఈ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, యువర్ స్ట్రెస్ విల్ కమ్ డౌన్. అవి యాంగ్జైటీ తగ్గిస్తాయి, స్లీప్ ప్రమోట్ చేస్తాయి, పెయిన్ తగ్గిస్తాయి, అండ్ యువర్ మూడ్ ఆల్సో విల్ గెట్ బెటర్. సో జిమ్కి వెళ్తే, ఇప్పుడు కొంతమంది జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తే కూడా డోపమిన్ రష్ ఉంటుంది.
బట్ దట్ ఈస్ గుడ్ డోపమిన్. రీల్స్ చూస్తే కూడా డోపమిన్ వస్తుంది, దట్ ఈస్ బ్యాడ్. ఆ డోపమిన్ ఎందువల్ల వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ సర్జ్ ఆర్ లెవెల్ పెరగడానికి రీజన్ ఏంటి, దాట్ ప్లేస్ ద రోల్. ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నప్పుడు ఫాస్ట్గా రీల్స్ చూడడం వల్ల కూడా డోపమిన్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. బట్ యూ గో టు అ జిమ్, యూ ప్లే సమ్ గేమ్, యూ డూ సమ్ వర్కౌట్, ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయి, ఎండార్ఫిన్ లెవెల్స్ పెరుగుతాయి. బట్ దట్ ఈస్ లాంగ్ లాస్టింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ యువర్ హెల్త్. ఇక్కడ హెల్త్ బెనిఫిట్ లేదు, యు ఆర్ లూజింగ్ యువర్ హెల్త్. అది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ ఈ ఫిజికల్ యాక్టివిటీ మీరు అన్నట్లు వాకింగ్ వల్ల తలనొప్పి తగ్గడం కావచ్చు, సిట్టింగ్ ఈస్ న్యూ స్మోకింగ్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ దాట్. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్ కాజింగ్ దీస్ ప్రాబ్లమ్స్. సో హ్యావింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, జంపింగ్, డాన్సింగ్, జిమ్, వాట్ ఎవర్ మీ అలవాటుకి తగ్గట్టు, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు, దేర్ షుడ్ బి సమ్ ఫిజికల్ యాక్టివిటీ వేర్ యూ యాక్టివేట్ ఆల్ యువర్ మజిల్స్ అండ్ ఫీల్ హ్యాపీ. ఓకే. అండ్ అట్లా నా తర్వాత గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అంటున్నారు ఇప్పుడు. సో గట్ అండ్ బ్రెయిన్కి ఆ యొక్క రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, లైక్ వాట్ ఈజ్ యువర్ టేక్, మీరేమంటారు? సో డెఫినెట్లీ అండి, దిస్ ఇస్ అ న్యూ రీసెర్చ్ హ్యాపెనింగ్. న్యూ నర్వస్ సిస్టమ్, గట్ ఇస్ ద సెకండ్ బ్రెయిన్. గట్ అంటే మన ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో, ఇంటెస్టైన్ హ్యాస్ ఇట్స్ ఓన్ నర్వస్ సిస్టమ్. బ్రెయిన్లో ఉండే నర్వ్స్ ఉంటాయి, స్పైనల్ కార్డ్లో ఉంటాయి. ఈ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నర్వస్ సిస్టమ్ విచ్ ఇస్ కోఆర్డినేటెడ్ టు ద బ్రెయిన్ డెఫినెట్లీ. సో దట్ కోఆర్డినేషన్ ఇస్ వాట్ వీ కాల్ యాజ్ గట్ బ్రెయిన్ యాక్సిస్. సో మనం తీసుకునే ఫుడ్ ఎలా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది, మనం తీసుకునే టైమింగ్, ఫుడ్ తీసుకునే టైమింగ్ ఎలా బ్రెయిన్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ ఎలా ఈ ఇంటెస్టైన్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది, దిస్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ గట్ బ్రెయిన్ యాక్సిస్. సో మీరు ఇందాక అడిగారంటే ఆ వర్డ్ అడిగారు ఒకటి పర్టికులర్లీ, గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్. యా. సో అది నర్వస్ సిస్టమ్ గురించి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, మీరు నోటీస్ చేస్తారు, సపోజ్లీ యూ ఈట్ సమ్ స్పైసీ ఫుడ్, హౌ డూ యూ ఫీల్ ఆఫ్టర్ దాట్? కొంచెం వాటర్ తాగాలనిపిస్తుంది, యూ ఫీల్ రెస్ట్లెస్, ఓవరాల్ యూ ఫీల్ రెస్ట్లెస్. రైట్. అట్ ద సేమ్ టైమ్ యూ ఈట్ సమ్ స్వీట్ ఫుడ్, ఎక్స్ట్రీమ్లీ స్వీట్ ఫుడ్, యూ ఫీల్ డ్రౌజీ. యూ మే ఒక కాసేపు రష్ అనిపిస్తుంది, దెన్ అగైన్ యూ ఫీల్ డ్రౌజీ. దట్ స్పైక్ వస్తుంది, యూ ఫీల్ అజిటేటెడ్, దెన్ అగైన్ యూ ఫీల్ డ్రౌజీ. బట్ యూ ఈట్ గుడ్ ఫుడ్, healthy food with good vegetables, you have that surge and it is maintained throughout. You feel happy, you feel calm, not agitated, not low. You maintain that energy throughout. Equally. So that is where gut brain axis happens. Quality of food. And at what time you are feeding your gut. ఎన్నిసార్లు ఫుడ్ ఇస్తాం, గంటకి తింటే వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఇప్పుడు దట్ ఈస్ వేర్ ఆల్ దీస్ న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, లేకపోతే 1 meal a day అని, గట్టికి రెస్ట్ ఇవ్వడం గురించి కానీ, ఫాస్టింగ్ గురించి కానీ, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ దట్. ఎగ్జాక్ట్లీ. సో గట్కి రెస్ట్ ఇస్తే బ్రెయిన్కి రెస్ట్ వస్తుంది, బికాస్ బ్రెయిన్ మనం తీసుకునే ఫుడ్ ఈస్ కంట్రోలింగ్ యువర్ బ్రెయిన్. అండ్ ద సేమ్ టైమ్ దట్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ స్లీప్ ఆల్సో. పడుకోవడానికి ఐ ఈట్ at 11 o'clock and I try to sleep at 11:30, I will not be able to sleep. I might feel drowsy, but I might not be able to sleep. Okay. So that is where all this come into play. At the same time, న్యూ రీసెర్చ్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో మన ఇంటెస్టైన్స్లో ఏవైతే ఉంటాయో, దే ఆల్సో ప్రొడ్యూస్ సమ్ హార్మోన్స్ అండ్ కెమికల్స్ విచ్ ఎఫెక్ట్స్ యువర్ బ్రెయిన్ హెల్త్. సో దట్ ఈస్ వేర్ మనం ఇందాక అన్నట్లు ఆ రెండు నర్వస్ సిస్టమ్, బ్రెయిన్లో ఉండే నర్వస్ సిస్టమ్ ఆర్ సెకండ్ నర్వస్ సిస్టమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇంటెస్టైన్, దీస్ టూ హ్యాస్ టు కోఆర్డినేట్. హౌ దిస్ కోఆర్డినేషన్ హ్యాపెన్స్? టైమ్, type of food, type of bacteria, what type of bacteria are there inside, all these things play a crucial role in that. ఓకే. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే, లైక్ మనం ఎక్కువగా ఈ మధ్యన ఇంగ్రీడియంట్స్, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే వెనక్కి తిప్పి చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, బికాస్ ఆఫ్ బాగా అవేర్నెస్ పెరిగింది, నాలెడ్జ్ అండ్ ఆల్. సో చూసినప్పుడు లైక్ మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడాలి అని చెప్పి ఎక్కువగా మాట్లాడుకోవడం, చర్చ, డిబేట్ నడుస్తుంది. లైక్ ఇప్పటికీ కూడా, బట్ అవి కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్, అందరూ కూడా లైక్ దే ఆర్ ట్రయింగ్ టు స్విచ్, బట్ స్టిల్ కొంచెం కష్టం అవుతుంది. రిఫైన్డ్ ఆయిల్స్ మీదకే కొంచెం ఎక్కువ మొగ్గు చూపుతాం, ఎందుకంటే 180-200 లోపే ఉంది కదా అని చెప్పి. సో అది లాంగ్ రన్లో ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, లైక్ చూసింగ్ ద కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి ఏ విధంగా మంచిది? అగైన్ ఇక్కడ దర్ ఇస్ అ డిబేట్. ఇది డిబేట్ హ్యాపెన్స్ ఇన్ డిఫరెంట్ టర్మ్స్. ఫైనాన్షియల్ కావచ్చు, అవగాహన కావచ్చు, లేకపోతే ప్రాపర్ అవేర్నెస్ అగైన్. సో మోస్ట్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూ ఇస్ ఆల్మోస్ట్ సేమ్. అన్ని ఆయిల్స్లోనే సిమిలర్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి. సమ్ డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్నిట్లో పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్, PUFA అంటాం, అవి ఎక్కువ ఉండాలి, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉండాలి. సో ఇవి
రిలేటివ్లీ ఇఫ్ యూ టాక్ అంటే వాటి ప్రైస్ కన్సెన్సస్లో మనం మాట్లాడితే మోర్ ఆర్ లెస్ అన్నీ సేమ్ ఉంటాయి. కొంతమందికి వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళ జెనెటిక్గా ఉంటాయి, వాళ్ళ ఉండే ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. కేరళ వాళ్ళు కోకోనట్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు. నార్త్ ఇండియాలో పంజాబ్ సైడ్ వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు, వంటలకి వాటికి మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ వాడతారు. సౌత్ ఇండియాలో మన సైడ్ ఉండేవాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ వాడతాం. కొన్ని ఏరియాస్లో ఫిష్ ఆయిల్ వాడతారు. సో ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ జెనెటిక్ మేకప్కి తగ్గట్టు అంటే ఇట్ హస్ బీన్ డిఫైన్డ్ ఫర్ ఏజెస్ టుగెదర్. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు పరిగెత్తుకుంటూ పోయి కోకోనట్ ఆయిల్ తింటా అంటే నాకు నచ్చదు, ఆ టేస్టే నచ్చదు ఫస్ట్ నాకు. సో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి నేను తింటాను అని కాదు. ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో వచ్చారో టీవీలో అది చెప్పారు కోకోనట్ ఆయిల్ మంచిది, అది తాగితే ఇదైపోతుంది. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఇండియాలో మన ఫర్ ఏజ్ టుగెదర్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ బటర్ అండ్ ఘీ, నెయ్యి వాడేవాళ్ళం. ఇప్పుడు సడన్గా నెయ్యి మంచిది కాదు అన్నారు. కొంతకాలం ఒక డికేట్స్ టుగెదర్ నెయ్యి మంచిది కాదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అందరు నెయ్యి మంచిది అంటున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ ఈ రోజుకి వచ్చింది కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా మనం వాడుతున్నాం దాన్ని. ఫర్ లాస్ట్ 6 to 7 decades వీ హ్యావ్ బీన్ యూజింగ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఈ 60 ఏళ్ల కిందట మంచిది సడన్గా ఎలా ఇప్పుడు చెడ్డదైపోయింది? ఇట్ డజంట్ వర్క్ దాట్ వే. న్యూట్రిటివ్ వాల్యూస్ ఆల్మోస్ట్ కంపేరబుల్ ఉంటాయి. కొన్నిట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్నిట్లో కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ అంటే లేకపోతే ఈ ఫ్యాట్ కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుండవు. డెఫినెట్లీ ద డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అగైన్ 600-1000 రూపాయలు పెట్టి నేను ఆలివ్ ఆయిల్ తింటాను అని కాదు. సిమిలర్ హెల్త్ బెనిఫిట్స్ యూ కెన్ గెట్ సిమిలర్ ఇఫ్ యూ ఆల్టర్ ఫ్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. ఒక అరగంట ఒక 10 నిమిషాలు వాకింగ్ వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఆయిల్ తక్కువ వేసుకోవడం కావచ్చు. వన్ ఐ కెన్ చేంజ్ సమ్ పారామీటర్ అండ్ గెట్ సిమిలర్ హెల్త్ బెనిఫిట్ స్పెండింగ్ 200 rupees. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ స్పెండింగ్ 1000 rupees అండ్ కన్జ్యూమింగ్ ఆలివ్ ఆయిల్? ఆలివ్ ఆయిల్ మంచిదే కాదని ఎవరు అనడం లేదు. నువ్వు 600 పెట్టి ఇప్పుడు నీ అఫోర్డబుల్ కమ్యూనిటీస్ ఉంటారు, రిచ్ పర్సన్ ఉంటాడు, వాడు 1000 రూపాయలు కాదు 10,000 పెట్టిన ఆయిల్ కొనగలడు. నేను కొనలేను, నేను పేదవాడిని, నేను కొనలేను అనుకోండి. నన్ను పోయి మీరు ఆలివ్ ఆయిల్ తినమంటే నేను ఎక్కడి నుంచి తినాలి? నాకు అవైలబుల్ ఉన్న సన్ఫ్లవర్ ఆయిలే, నేను అదే తింటాను. నాకు అదే మా ఇంట్లో అదే వండుతారు, నేను అదే తింటాను, అదే తినగలను కూడా. అంతకంటే ఎక్కువ నేను పెట్టలేను. ఇది మంచిది కాదు, ఇది మానేసి అది తిను అంటే నాట్ పాసిబుల్. అవేర్నెస్ షుడ్ బి ఇన్ టర్మ్స్ దట్ దీన్ని ఎలా ప్రాపర్గా వాడుకోవాలి, ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు దాన్ని ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది అవగాహన ఉండడం ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ చెడ్డవి ఇవన్నీ మంచివి అని చెప్పి గోడ కట్టడంలో అర్థం లేదు. సో ఫుడ్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో లిమిటెడ్ క్వాంటిటీ ఉండాలి ఎప్పుడు. దో దే ఆర్ ఫార్టిఫైడ్ అని, విటమిన్స్ ఉన్నాయని, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయని, ఫార్టిఫైడ్ అని కంపెనీ వాళ్ళు ఎంత స్పాన్సర్ చేసినా కూడా ఆయిల్ కన్సంప్షన్ షుడ్ బి లిమిటెడ్. బికాస్ హై క్యాలరీ కంటెంట్ ఉంటుంది, దానికి తగ్గట్టు ఆయిల్ కన్సంప్షన్ తక్కువ ఉండాలి. ఫార్టిఫైడ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ఇండియా ఆర్ కమింగ్ విత్ డి విటమిన్. బికాస్ ఇండియాలో డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఆయిల్స్ ఆర్ కమింగ్ ప్రీ ఫార్టిఫైడ్. డి విటమిన్ ఫార్టిఫైడే వస్తున్నాయి మెజారిటీ ఆఫ్ ద ఆయిల్స్. కొంతమంది ఇంకా అవి ఇవి విటమిన్స్ వేసాము అంటారు, వేసారా లేదని వదిలేసేయండి. బట్ నో హార్మ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కన్జ్యూమ్డ్ ఇన్ లిమిట్స్, నోయింగ్ వాట్ యువర్ హెల్త్ స్టేటస్ ఈస్. రెండోది, ఫ్రై చేసిన తర్వాత ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాడడం దాన్ని కరెక్ట్ కాదు. మళ్ళీ మళ్ళీ వాడే కొద్దీ దానిలో ఉండే కెమికల్ స్ట్రక్చర్ మారిపోతుంది, దానిలో ఉండే కెమికల్స్ ఏవైతే ఉంటాయి అవి హార్మ్ఫుల్ కెమికల్స్ కింద మారిపోతాయి, అప్పుడు డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు మన రోడ్డు పక్కన ఫుడ్ ఉంటుంది, ఒకటే ఆయిల్ని వారం అంతా వాడతారు, అది కరెక్ట్ కాదు. ఒకసారి లేదు 2 సార్లు, బియాండ్ దట్ యువర్ సపోజ్ టు డిస్కార్డ్. దానికి తగ్గట్టు ఎంత కావాలో అంత వాడుకోవాలి. కన్జంప్షన్ కూడా అంతే లెవెల్స్లో ఉండాలి. అట్లా కాకుండా వారం కిందట ఆయిల్ని నేను ఫ్రై చేసి దానిలోనే పూరీలు వేసుకుంటాను, దాన్నే దోశలోకి వాడతాను, దాంతోనే చట్నీ చేస్తానంటే వర్కౌట్ కాదు. అగైన్ కమింగ్ బ్యాక్ టు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, just because some influencer is saying or he is affordable enough to, he can afford to buy those oils, it doesn't mean everyone has to buy and only those things are beneficial. These are equally good. And they are sponsored products. Vallaki. Yes. So that we will not discuss. So similar health benefits, similar, I am not saying same. Similar health benefits with minor changes in your lifestyle can give almost same benefits as those oils, cold pressed oils. And again, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు. దట్ ఈస్ ట్రూ. ప్రిజర్వేటివ్స్ ఉన్నప్పుడు యూ కెనాట్ ప్రిజర్వ్ దెమ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్, రైట్? ప్రిజర్వేటివ్ ఎందుకు వేస్తున్నదాన్ని ఎక్కువ రోజులు ఉంచడానికి.
as long as you are able to consume within some duration, it is fine. But again, same cold pressed oils, because of lack of preservatives, you cannot use it for longer duration. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి అవ్వదు. సో తక్కువ క్వాంటిటీస్లో తీసుకొని కన్జ్యూమ్ చేస్తున్నంత వరకు ఓకే. నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ దొరికింది, నేను ఒక 10 లీటర్లు కొనుక్కున్నాను, నేను సంవత్సరం అంతా వాడతానంటే వరకు కాదు. ఇప్పుడు దెర్ ఆర్ సర్టన్ కమ్యూనిటీస్, కొన్ని డిస్ట్రిక్ట్స్లో, కేరళ సైడ్, అటు సైడ్ కేరళ స్టేట్స్లో వాళ్ళ ఇళ్ళలోనే కొబ్బరి చెట్లు పెరుగుతాయి, వాళ్ళ ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటారు, కన్జ్యూమ్ చేస్తారు. దట్ ఈస్ హెల్దీ బికాస్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఇట్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్టర్ వితౌట్ ప్రిజర్వేటివ్స్. ఈ రోజు కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకొని నేను సంవత్సరం తర్వాత వాడతాను అదే ఆయిల్ అంటే ఇట్ డజంట్ వర్క్ దాట్ వే. సో లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అఫోర్డబిలిటీ, ఎలా కన్జ్యూమ్ చేస్తాము, ఎన్నిసార్లు వాడతాము, సో టూ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. రైట్, మీరు చెప్పిన పాయింట్ ఒకటి, చాలామంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడుతున్నాం కదా అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా అమౌంట్ బాగా ఇంక్రీజ్ చేసుకోవడం చూస్తూ ఉంటాం చాలా మందిని. లైక్ వాళ్ళు అనుకుంటారు ఎస్ ప్రిజర్వేటివ్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు, నూనెలో క్యాలరీస్ గురించి పట్టించుకోకుండా దే జస్ట్ యూజ్ ఇట్ చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ రైట్, అది నేను చాలా చోట్ల చూశాను. సో ఆయిల్ మంచిదే, రిలేటివ్లీ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. రిలేటివ్లీ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి లీటర్ ఆలివ్ ఆయిల్ వేసుకోవడానికి, పావు లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవడానికి తేడా ఏమీ లేదు. సో యూ హ్యావ్ టు మ్యాచ్ ద హెల్త్ బెనిఫిట్ తప్ప ఇది మంచిది నేను ఎంతైనా తీసుకుంటాను, ఇది చెడ్డది నేను అస్సలు దీన్ని చూడను, ఇట్ డజంట్ వర్క్ దాట్ వే. సో దిస్ అప్లైస్ టు రైస్ కూడానా? లైక్ వైట్ రైస్, బ్రౌన్ రైస్, ఇట్లా చాలా రకాలు ఉంటూ ఉంటాయి కదా. సో వాట్ ఈజ్ యువర్ టేక్? బ్రౌన్ రైసే తినాలా? పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. అగైన్ మీరు అడిగారు కాబట్టి రైస్లో వైట్ రైస్, బ్రౌన్ రైస్, లేకపోతే ఇంకొక కలర్ రైస్, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఈ రైస్ ఏంటి మనకి బేసికలీ సమ్ సోర్స్ ఆఫ్ క్యాలరీస్, ప్రిడామినెంట్లీ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇస్ ఫ్రమ్ ద రైస్. ఇండియాలో ఎవరు తీసుకున్నా కూడా సౌత్ సైడ్ ఎక్కువ తీసుకుంటాము, నార్త్ ఈస్ట్ సైడ్ రిలేటివ్లీ కొంచెం తక్కువ తీసుకుంటాం, కంప్లీట్ నార్త్లో అసలు చాలా తక్కువ తీసుకుంటారు. అల్టిమేట్లీ రోటీ అయినా రైస్ అయినా ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫర్ అస్. కార్బోహైడ్రేట్స్ అంతే, క్యాలరీస్ కోసం. మీరు న్యూట్రిటివ్ వాల్యూ యాక్చువల్గా తీసుకొని చూస్తే వైట్ రైస్కి, బ్రౌన్ రైస్కి, లేకపోతే ఇంకో కలర్ రైస్కి, చాలా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. వైట్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, టూ మెనీ, యూ హ్యావ్ ఎంటైర్ స్పెక్ట్రమ్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రైస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్ కమ్స్ ఇన్ టు ప్లే వేర్ హౌ మచ్ ఆఫ్ పాలిషింగ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ ఇట్. ఒకప్పుడు వడ్లు దంచేసి బియ్యం వాడుకునేవాళ్ళు, అందుకని గంజి ఎక్కువ వచ్చేది, ఆ గంజి తాగేవాళ్ళు. ఓకే, ఎందుకంటే ఈ లేయర్ ఏదైతే ఉంటుందో, వడ్లు దంచిన తర్వాత బియ్యం మీద అయితే లేయర్ ఉంటుందో ఆ లేయర్లో ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఉడకబెట్టుకొని గంజిలాగా తాగేవాళ్ళు. రైస్ తక్కువ తిన్నా కూడా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి రైస్ కలర్ఫుల్గా ఉన్నా, బ్రౌన్గా ఉన్నా నచ్చదు మనకి. గంజి రాకూడదు. పాలిష్ ఎంత పాలిష్ చేస్తామంటే షైనింగ్ రావాలి. ఇంట్లో ఫ్లోర్ పాలిష్ చేస్తామో లేదో తెలియదు, కానీ రైస్ అయితే బాగా పాలిష్ చేస్తున్నాం మనం. ఈ పాలిష్ చేసే కొద్దీ ఏమవుతుంటే దాని మీద ప్రోటీన్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ పోతుంది. ఆల్ యు ఆర్ లెఫ్ట్ ఈజ్ ఓన్లీ విత్ కార్బోహైడ్రేట్స్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ హెల్దీ. ఓకే, అంతే తప్ప వైట్ రైస్ మంచిది కాదు, బ్రౌన్ రైస్ మంచిది, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. దట్ ఈస్ వై గవర్నమెంట్ ఈస్ సప్లయింగ్ రైస్ విత్ ఫార్టిఫికేషన్. Fortified rice is being supplied in most of the government schools in lots of states, where they are fortifying with protein and vitamins. ఎందుకంటే పాలిష్ అయిపోతుంది కాబట్టి మన దగ్గర గవర్నమెంట్ కొన్నా కూడా రైతుల దగ్గర కొనాల్సిందే, మొదలు ఎవడో కూడా పాలిష్ చేయాల్సిందే, ఇది చేయాల్సిందే. ఆ పాలిషింగ్ అయిపోతుంది కాబట్టి చేస్తున్నారు. సో పాలిష్ చేయకుండా అన్పాలిష్డ్ రైస్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లెవెల్స్ యాజ్ లాంగ్ యాజ్ కన్జ్యూమ్డ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కన్జ్యూమ్డ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్, ఎనీ రైస్ ఇస్ ఫైన్. ఇన్ఫ్యాక్ట్ రైస్ మంచిది కాదు, రోటీ తింటాను, ఒక ముద్ద రైస్ తినేవాడు 10 చపాతీలు తింటే ఏం డిఫరెన్స్ వస్తుందండి? డిఫరెన్స్ రాదు. ఇనవే రోటీ యూ కెన్ కౌంట్, ఒక చపాతీ, 2 చపాతీలు, 3 చపాతీలు అని కౌంట్ చేసుకోండి. నిన్న 2 తిన్నాను, ఈరోజు 3 తిన్నాను, ఎక్కువ తిన్నాను. నిన్న ఇంత రైస్ తిన్నాను, ఈరోజు ఇంత రైస్ తిన్నాను. ఒకసారే పెట్టుకున్నాను, ఒకసారే. బట్ ఆ ఒకసారి ఎంత పెట్టుకుంటున్నావు, ఇన్ని గ్రాములు లెక్క తెలియదు. ఆ ఒక్క విషయంలో తప్ప రైస్ అయినా, రోటీ అయినా, వైట్ రైస్ అయినా, సమ్ అదర్ కలర్ రైస్ అయినా, I don't think there is much of a difference. Okay. Ultimately, it should have some amount of protein, fortification or without fortification, and to be consumed within normal limits to meet your carbohydrate and fiber requirement. Ante.
ఈ నార్మల్ లిమిట్స్ అనేది మార్క్ చేసుకుని మాట్లాడుకోవాలి. సో ఎందుకంటే లైక్ ఇండియాలో మనకి షుగర్ బీపీ అనేవి చాలా నార్మల్ అయిపోయినాయి. బిళ్ళలు మామూలుగా ఎవరైనా సరే షుగర్ మాత్రం బీపీ మాత్రం ఉట్టినే వేసుకోవాల్సి వచ్చే పరిస్థితులు వచ్చేసాయి. సో ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు బ్రెయిన్ హెల్త్ గురించి ఇంకొంచెం ఎక్కువ ఆలోచించాలా, ఎక్కువగా ఇంకా జాగ్రత్త తీసుకోవాలా డాక్టర్? డెఫినెట్లీ ఎక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ చాలా ఎక్కువ తీసుకోవాలి. ఓకే. డయాబెటిక్ పేషెంట్లు సడన్గా షుగర్ లెవెల్ షూట్ అప్ అయిపోతే అట్ ద సేమ్ టైం సడన్గా పడిపోతాయి. ఓకే. దెర్ వాజ్ అ పేషెంట్ లాస్ట్ వీక్ హ్యాడ్ అ పేషెంట్ హూ వాజ్ అడ్మిటెడ్ విత్ షుగర్ లెవెల్స్ ఆఫ్ 26. షుగర్ లెవెల్, డయాబెటిక్ పేషెంట్ షుగర్ లెవెల్ పడిపోయి అన్కాన్షియస్ అయి పడిపోయాడు. ఓకే. సో అది ఎందుకు జరిగిందంటే డయాబెటిక్ పేషెంట్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ. డయాబెటిక్ పేషెంట్స్ పర్టికులర్గా వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి, టైంకి టాబ్లెట్ వేసుకోవాలి, టాబ్లెట్ తీసుకునే దానికి తగ్గట్టు తినాలి. నేను తినలేదు కాబట్టి ఈరోజు టాబ్లెట్ వేసుకోను, ఎక్కువ తిన్నాను కాబట్టి ఒక టాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుంటాను, అట్లా వర్కౌట్ అవ్వదు. రోజు ఎంత తీసుకుంటారో దానికి కొద్దిగా అటు ఇటు ఆల్టరేషన్స్ ఓకే, కానీ నేను టాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి ఈరోజు తిండి తినలేదు కాబట్టి అసలు టాబ్లెట్ వేసుకోను, ఈరోజు ఒక స్వీట్ ఎక్కువ తిన్నాను కాబట్టి ఒక టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాను, అట్లా వర్కౌట్ కాదు. ఓకే. బికాస్ బాడీ ఈజ్ యూస్ టు ఎ సిస్టమ్, ఆ సిస్టమ్కి అలవాటైంది, అలాగే కంటిన్యూ చేయాలి. రెండోది బీపీ టాబ్లెట్స్ వెరీ 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 క్రూషియల్. ఒక్క టాబ్లెట్ మిస్ అయ్యి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి సర్జరీకి వెళ్ళి బ్రెయిన్ సర్జరీ చేయించుకొని పేషెంట్ కోమాలకు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. బీపీ టాబ్లెట్లు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల, రెగ్యులర్గా వేసుకోవడం వల్ల కిడ్నీలు పాడై డయాలసిస్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఈస్ వాట్ వీ కామన్లీ సీ. సో డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ అనేవి మనకి డెత్ ఫ్యాక్టర్ అనేది టూ స్ట్రాంగ్ వర్డ్, బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అఫెక్టింగ్ ఇండియన్స్ హెల్త్ దీస్ డేస్. ఓకే. సో నేను ఇంకొకటి గమనించింది, సో 20 to 30 తర్వాత అందరి హెల్త్ లైక్ 20లో ఉన్నట్టు లేకపోతే చిన్నప్పుడు ఉన్నట్టు ఉండదు. సో 30 తర్వాత అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేయాలి, లైక్ బ్రెయిన్ కావచ్చు లేకపోతే ఓవరాల్ హెల్త్ కావచ్చు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేయాలి? ఇది వరకు లైక్ చూసుకుంటే 50 తర్వాతే ఏమన్నా సరే జబ్బులు వచ్చేవి, బట్ నాకు 30 తర్వాత అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేయాలి అని అందరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. సో వాట్ ఈజ్ యువర్ టేక్? మీరేం చెప్తారు డాక్టర్ గారు? జాగ్రత్తలు అంటే స్పెసిఫిక్గా ఏం లేదండి, ఎవరికైనా కూడా 30 or 40 అనేది క్వశ్చన్ కాదు. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ దీస్ ప్రికాషన్స్. యూ షుడ్ ఈట్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బేసిక్ థింగ్స్. ఫుడ్ ఇంటేక్ షుడ్ బి విత్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ సపోర్టింగ్ యువర్ బాడీ. ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, లెస్ కార్బ్స్, లెస్ ఫ్యాట్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. ఇది కంపల్సరీ. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, బాడీ వెయిట్కి తగ్గట్టు ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ లేదా క్యాలరీస్ రిలేటివ్లీ తక్కువ ఉండాలి, ఫ్యాట్ మన విటమిన్స్కి వాటికి ఎంత అవసరం అంత తీసుకోవాలి. ఫుడ్ ఇలా ఉండాలి. ఆ ఫుడ్ బాడీకి అబ్జార్బ్ అవ్వడానికి డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఫిజికల్ యాక్టివిటీ. ఎక్సర్సైజ్ కావచ్చు, జిమ్ కావచ్చు, గేమ్ కావచ్చు, వాకింగ్, ట్రెడ్మిల్, వాట్ ఎవర్ యూ టేక్, there has to be physical activity. Third, good amount of healthy sleep, healthy adequate sleep, 6 to 8 hours of adequate sleep. Fourth, avoiding stress. You do whatever you like. You want to listen to music వినండి, మెడిటేషన్ చేయండి. బెస్ట్ వే అగైన్ ఇందాకన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ, ప్లేయింగ్ సమ్ గేమ్, గో ఫర్ ఏ వాక్. కుక్క పిల్లని తీసుకొని వాకింగ్కి వెళ్ళండి, ఫ్యామిలీ అందరు కలిసి వాకింగ్కి వెళ్ళండి, మాట్లాడుకుంటూ సరదాగా గో ఫర్ ఏ వాక్. యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్ ఓల్డ్ అలసిపోయే వరకు వాకింగ్కి వెళ్ళండి. ఇవి 4 మోస్ట్ ఇంపార్టెంట్, ఈజీగా అందరూ చేయగలిగేవి. నెక్స్ట్ కమ్స్ వేర్ అవాయిడింగ్ స్ట్రెస్. ట్రాన్స్పోర్ట్, ఎర్లీగా లేవండి, ఎర్లీగా ట్రాఫిక్ లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళండి, యూ కెన్ అవాయిడ్ స్ట్రెస్. ట్రాఫిక్లో ఇరుక్కొని స్ట్రెస్ పెరిగిపోతుంది, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అనడంలో పాయింట్ లేదు. త్వరగా లేచి త్వరగా ఆఫీస్కి వెళ్తే స్ట్రెస్ ఉండదు. సో అన్నెసెసరీ ఈ టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా కన్జంప్షన్, డోపమిన్ రష్, డోపమిన్ డిసిప్లిన్ ఉండాలి. డోపమిన్ ఎందువల్ల వస్తుంది, దేనివల్ల వస్తుంది ఐడెంటిఫై చేసి డోపమిన్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సోషల్ మీడియా టర్మ్స్లో మాట్లాడితే డోపమిన్ డీటాక్స్. సో అవాయిడింగ్ సోషల్ మీడియా, అవాయిడింగ్ టూ మచ్ ఆఫ్ టీవీ. సో ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. గో ఫర్ ఎ ట్రిప్, ఫ్యామిలీతో పాటు అడ్వెంచర్ ట్రిప్కి వెళ్ళండి, గో టు ఎ ట్రక్, గో ఫర్ అ బీచ్ వాక్, డూ దీస్ థింగ్స్. సో అల్టిమేట్లీ హ్యావింగ్ రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, రైట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, రైట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ with avoiding stress is a very good lifestyle. Okay. నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది, లైక్ 20% ఆఫ్ ద ఫుడ్ వాట్ వీ ఈట్ దట్ గోస్ టు ద బ్రెయిన్ అనేది కరెక్టేనా? నేను విన్నాను. డెఫినెట్లీ బ్రెయిన్ స్ట్రైవ్స్ ఆన్ గ్లూకోజ్. బ్రెయిన్ గ్లూకోజ్ తప్ప ఇంకేది తీసుకోదు. ఓకే. దో బ్రెయిన్ ఈజ్ హార్డ్లీ 10% ఆఫ్ బాడీ వెయిట్. బ్రెయిన్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 2.5 kilos, 2 to 2.5 kilos. బాడీ వెయిట్ 70 kilos ఉంటే
brain is hardly 1/25th of the weight, but it consumes 20% of the body glucose. ఎందుకంటే బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ రన్నింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. సాఫ్ట్వేర్ ఇస్ అ స్మాల్ వర్డ్. సూపర్ కంప్యూటర్స్ అని ఒక కొన్ని లక్షల సూపర్ కంప్యూటర్లు ఎంత వర్క్ చేస్తాయో అంతవరకు ఒక బ్రెయిన్ చేస్తుంది. సో అంత వర్క్ చేయాలి అంటే అంత గ్లూకోజ్ కావాలి. ఇట్ థ్రైవ్స్ ఆన్ గ్లూకోజ్. ఓకే, స్పైన్ హెల్త్కి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ మనం మాట్లాడుకున్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కంప్లీట్గా వెన్నుముక మనకి నచ్చిన పొజిషన్లో మనం కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాం, ల్యాప్టాప్ చూసుకుంటున్నాం. సో ఏ విధంగా మనం దాన్ని మళ్ళీ ఒక్కసారి డ్యామేజ్ అయితే ఇర్రిప్లేసబుల్లే కదా డాక్టర్ గారు? డ్యామేజ్ అంటే అగైన్ హౌ మచ్ ఆఫ్ డ్యామేజ్ యూఆర్ టాకింగ్, ఇట్స్ అ డిబేటబుల్ క్వశ్చన్. రైట్. సో బట్ మీరు అన్నట్లు ఒకసారి డ్యామేజ్ ఇది బాడీలో ఏదైనా కూడా ఒకసారి డ్యామేజ్ అయింది అంటే డ్యామేజ్ అయినట్టే. ఓకే, రిపేర్ అనేది కొంతవరకే జరుగుతుంది, బట్ ఇట్ విల్ నెవర్ బి నార్మల్. ఓకే, సో స్పైన్ హెల్త్ గురించి. సో ఎర్గానమిక్ పోస్చర్ లేదా రైట్ పోస్చర్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సింపుల్ థింగ్ ఈస్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇయర్స్ అండ్ షోల్డర్స్ షుడ్ బి ఆన్ ద సేమ్ లెవెల్. చెవులు వెనక్కి, షోల్డర్స్ ముందుకి కాకుండా, ఇలా ముందుకు కాకుండా చెవులు షోల్డర్ ఒకే లెవెల్లో ఉండేలాగా, వీపు నిటారుగా స్ట్రైట్గా ఉండాలి. రెండోది హిప్ లెవెల్, అంటే ఈ లెవెల్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి హయ్యర్ అప్. ఈ లెవెల్ పైకి ఉండాలి, మోకాళ్ళు కిందకు ఉండాలి. మోకాళ్ళు ఇలా పైకి, కాళ్ళు ఇలా కిందకి ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదు. వీపు ఎప్పుడు సపోర్టెడ్ ఉండాలి, హిప్స్ పైకి, నీస్ కిందకి, మోచేతులు స్ట్రైట్గా, షోల్డర్స్ ఇలా పైకి కానీ కిందకి కానీ మరీ కాకుండా షోల్డర్ రిలాక్స్డ్గా, చెవు లెవెల్కి ఈక్వల్గా, ముందుకి కాదు వెనక్కి కాదు, ఇలా ముందుకి కరెక్ట్ కాదు, ఇలా వెనక్కి కరెక్ట్ కాదు. సో చెవు లెవెల్కి షోల్డర్ ఉండేలాగా ప్రాపర్గా వీపు సపోర్ట్ ఉంటే మెడకి కానీ వెన్నుపూసకి కానీ ప్రాపర్ సపోర్ట్ ఉంటుంది. దానివల్ల ఎక్స్ట్రా లోడ్ పడకుండా వీ కెన్ మేనేజ్. సెకండ్ థింగ్, జిమ్ వర్కౌట్ అనగానే, ఫిజికల్ యాక్టివిటీ అనగానే జిమ్కి వెళ్ళి కండాలు పెంచేయాలి అనుకుంటారు. ప్రిడామినెంట్లీ ఈవెన్ ట్రైనర్స్ ఆల్సో ప్రిడామినెంట్లీ దే ఫోకస్ ఆన్ హ్యాండ్ మజిల్స్ అండ్ అబ్డోమెన్, సిక్స్ ప్యాక్ అంటారు. కానీ ఈ మజిల్స్ వెనకల స్పైన్ని సపోర్ట్ చేస్తే మనం నిటారుగా నిలబెట్టేది, రోజంతా మనం నిలబెట్టే మజిల్స్ ఏవైతే ఉంటాయో నోబడీ ట్రైన్స్ దోస్ మజిల్స్. ఎంతమంది ప్లాంక్స్ చేస్తారు చెప్పండి, ఎంతమంది పుషప్స్ చేస్తారు ప్రాపర్గా? 1 minute ప్లాంక్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లాంక్ ఎక్సర్సైజ్ చేయంటారా, 1 minute ప్లాంక్ పొజిషన్లో ఉండండి అంటే ఎంతమంది చేస్తారు? చేయలేరు. బట్ మళ్ళీ ఎక్సర్సైజ్ అనగానే తొందరపడేసి ముందుకెళ్ళేసి కాళ్ళు పట్టేసుకోవాలి, పాదాలు తాకాలి అని చెప్పి ముందుకు వంగి చేస్తారు, విచ్ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ. సో ఫార్వర్డ్ బెండింగ్ విల్ ఇంక్రీజ్ ద లోడ్ ఆన్ స్పైన్ అగైన్, ఇందాక మనం అనుకున్నాం. సో విచ్ దే ఆర్ నాట్ సపోజ్ టు, దే డూ విత్ ఓవర్ ఎంతూజియాజం. విచ్ దే ఆర్ సపోజ్ టు డూ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అంటాం, అండ్ స్ట్రెంత్, కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. ఇవి మోర్ ఇంపార్టెంట్. సో ఈ ఎక్సర్సైజెస్ అండ్ పోస్చర్ కరెక్షన్, ఇట్ విల్ టేక్ ఎ వెరీ లాంగ్ వే కీపింగ్ యువర్ హెల్దీ వెరీ హెల్దీ. సో నైస్ డాక్టర్ గారు. గుడ్ ఫుడ్, గుడ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ అట్లానే ప్రతిదీ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ రైట్ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా విషయాలు వ్యూయర్స్కి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.